నా పేరు విజయ మోటర్. మాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాము. ఆహ్, ముందు నుంచి అంత స్పిరిచ్యువల్‌గా పూజలు అవి చేసేదాన్నేం కాదు. నా టైం నేను ఫ్రీగా ఉండి మనస్ఫూర్తిగా చేసుకోగలిగితేనే చేసుకునేదాన్ని. చేసుకోకపోతే ఏదో అయిపోతది అది అని ఆ నమ్మకాలేం లేవు. ముందు ముందు నుంచి అమ్మ, నాన్న ఇద్దరు సత్యసాయి బాబా భక్తులు. చిన్నప్పటి నుంచి నేను బాబా పూజలు అవి ఇంట్లో చేసుకునేవాళ్ళము. ఆయనెప్పుడూ మాకు అండగా ఉన్నాడనే ఫీలింగ్ చాలుండేది నాకు చిన్నప్పటి నుంచి. హ్మ్. తర్వాత నాకు ఇద్దరు డాటర్స్. ఈ స్పిరిచ్యువల్‌గా స్టార్ట్ అయ్యింది. నేను ఈ మెడిటేషన్‌లోకి రాకముందు ఒక 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి చెప్తాను నేను. నాకు ఏవైనా మంత్రాలు అవి నేర్చుకోవాలని స్టార్ట్ అయింది. చిన్నగా నేర్చుకునేదాన్ని. అవన్నీ కంఠస్థం చేసుకోవాలని ఇష్టం ఉండేది. నేనెక్కడ కూర్చున్నా గూడా చదువుకునేగలిగేటట్టు ఉండాలి అని నేర్చుకునేదాన్ని. అట్లా విష్ణు సహస్రనామాలంటే చాలా ఇష్టం. అది ఎందుకో గూడా తెలీదు. ఒకసారి ఇక్కడే నేను వర్జీనియాలో ఉన్నాను మా అమ్మాయి దగ్గర. ఆన్‌లైన్‌లో మా చెల్లి కూతురు నేర్చుకుంటుంటే నేను గూడా జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూయస్‌గా ఎప్పుడు అవే నామాలు నాకు ఇన్నర్‌గా అనిపిచ్చేది. అవే చదువుకుంటూ ఉండేదాన్ని. అట్లాగా కంఠస్థంగా నేర్చుకొని నేను రోజు ఒకే టైంకు చదవడం నేర్చుకున్నాను. ఒకే టైంకి కూర్చొని చదవాలి అనిపిచ్చి, ఒకే ప్లేస్‌లో కూర్చొని చదివేదాన్ని. చాలా రోజులు చదువుకున్నానట్లా. హైదరాబాద్‌లో మా ఇంట్లోనే ఉన్నానప్పుడు నేను. ఒకరోజు చదువుకొని వచ్చేసి కింద సోఫాలో కూర్చున్నాను. ఎవరు లేరు ఇంట్లో. మా మెయిన్ డోరు వైపు తిరిగితే, మా మెయిన్ డోర్ ఎంత సైజ్‌లో ఉందో అంత సైజ్‌లో వెంకటేశ్వర స్వామి కనిపిచ్చారు నాకు. నాకర్థం కాలేదు ఒక నిమిషము. తర్వాత కాసేపటికి రియలైజ్ అయినా. అది ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మా చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటది. తను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అది సర్జరీ జరిగి బాగా లోగా ఉన్నది తను. ఇండియా వచ్చింది తను. తను తన స్థితి చూసి కొంచెం బాధయ్యేది. ఏం జేయలేని స్టేజ్ నేను. అయితే అప్పుడొక వీడియో కనిపించింది నాకు. ఎప్పుడు సారీ, థాంక్ యూలో ఉండాలి అని. అరే! భలే ఉంది గదా! ఎప్పుడు అట్లా చెప్పుకోము, సారీ చెప్పుకోము, థాంక్ యూలో ఎప్పుడు చెప్పుకోము గదా యూనివర్స్‌కు అని అది చెప్పుకోవడం స్టార్ట్ జేషినా నేను. కంటిన్యూగా చెప్పుకునేదాన్ని. ఏ పని చేస్తున్నా చెప్పుకునేదాన్ని. ఆ! ఆ తర్వాత నాకో థాటొచ్చింది. నేనప్పుడు ఆస్ట్రేలియా ఎళ్ళేదుంది. ఇప్పుడు కంటిన్యూయస్‌గా నా మైండ్‌లో ఒకే థాటొచ్చేది. నేనెళ్తాను నేను అటు తన దగ్గర ఉన్నప్పుడే, మా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడే తను 2 మంత్స్‌లో కన్సీవ్ అవుతదనేది చాలా గట్టిగా థాటొచ్చేది నా మైండ్‌లోకి. అదే కానీ ఒక్క నెగెటివ్ థాట్ ఎప్పుడు రాలే. అవుతదా? ఇది పాసిబులా? అని గూడా ఎప్పుడు అనిపించలే. కంటిన్యూయస్‌గా అదే థాటొచ్చేది. ఎళ్ళాను. కరెక్ట్‌గా అట్లాగే జరిగింది. ఆ తర్వాత తను కన్సీవ్ అయిన తర్వాతే 2024 సెప్టెంబర్‌లో నాకెప్పటినుంచో మెడిటేషన్ జేయాలనేది ఉండేది కానీ, స్టార్ట్ చేయాలనే రాలేదు. కానీ అప్పుడు అక్కడ గట్టిగా చేయాలనిపించింది. 2024 సెప్టెంబర్‌లో స్టార్ట్ జేశాను మెడిటేషన్ జేయడం. ఆ మెడిటేషన్ ఒక 49, 47 మినిట్సో ఏమో ఉండేది. ఇండియా బ్రహ్మ ముహూర్తంలో. అక్కడ ఆస్ట్రేలియాలో మార్నింగ్ 8 ఏమో అయ్యేది. ఆ టైంకి కూర్చొని రోజు కంటిన్యూయస్‌గా ఒక 69 డేస్, 70 డేస్ చేశాను. ఆ మెడిటేషన్. స్టార్టింగ్‌లో చాలా కష్టం అనిపించేది కూర్చోవడం. తర్వాత కూర్చున్నాను, చేయగలిగాను. చిన్నగా జర్కులు అవి వస్తే ఇంట్రెస్టింగ్ అనిపిచ్చేది. ఏదో ఉంది దీంట్లో చెయ్యాలి, కంటిన్యూ చెయ్యాలి అని. ఆ తర్వాత నేను అక్కడున్నప్పుడే ఒకసారి ఆస్ట్రల్ హీలింగ్, ఆస్ట్రల్ సర్జరీస్ కొరకు ఒక వీడియో చూశాను. నాకు చాలా ఇదనిపిచ్చింది అది చూస్తే. ఇంత అద్భుతం జరిగితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇదెందుకు మనల్ని మనమే చేసుకోవచ్చు గదా! హీల్ జేసుకోవచ్చు అది ఇది అని ఒకరోజు అది 2 అవర్స్ వీడియో ఉంది హీలింగ్‌ది. నేను పెట్టుకొని పడుకున్నా. పె పడుకొని చేసుకోవచ్చంటే ఓకే. చూద్దాము అని పెట్టుకొని పడుకున్నా. నిద్రలోకెళ్ళిపోయినా.
కానీ సడెన్‌గా మెలుకువ వచ్చింది. అప్పుడు చూస్తే నాకు నోట్లో ఒక స్క్వేర్ షేపు క్యారెట్ లాంటి పీస్ అది బాగా ఫీల్ అయినా నేను. అది సాఫ్ట్‌గా ఉంది. ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఆ పీస్ నోట్లో పెట్టినట్టు నాకు ఫస్ట్ టైమే ఆ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అదే చాలా అనిపిచ్చింది. ఏంది ఇట్లా జరిగింది అని. తర్వాత గూడా నేను కంటిన్యూయస్‌గా ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది గదా! మళ్ళీ వస్తదేమో అని పెట్టుకునేదాన్ని. వీలున్నప్పుడల్లా పెట్టుకొని పడుకుంటే ఒకసారి గ్రీన్ కలర్ జ్యూస్ ఒకటి ఆహ్, తాపినట్టు చిన్నది ఇట్లా పెదవుల దగ్గరకే చిన్న కప్పులో అది, అది పెట్టడం గూడా ఎట్లా ఉంటదంటే చిన్న బేబీస్‌కు మనము ఫీడ్ జేస్తాం గదా! ఎంత ఇదిగా అట్లా ఉంటది ఆ ఫీలింగ్. ఒకసారి ఒక చిన్న స్పూన్‌తో ఫుడ్ ఏదో బెట్టారు. అట్లా 3 టైమ్స్ జరిగింది. అదంతా అయిన తర్వాత అట్లాగే నేను వీలున్నప్పుడల్లా మెడిటేషన్ చేసుకుంటా ఉన్నాను. స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, 2000 ఫిబ్రవరి 15థ్ ఈ ఇయర్ 2026 15థ్ శివరాత్రి ఆ రోజు. నేను స్నానం జేసి ఇట్లా బాత్రూమ్ నుంచి బయటికొచ్చాను. నాకు థర్డ్ ఐలో శివుడు గనిపిస్తున్నాడు. సరే అని ఎళ్లి పూజ చేసుకున్నాను. వచ్చి తర్వాత నేను ఫోన్‌లో చూస్తుంటే నాకు వీణా గారిని హరి సారు క్లాస్ జరుగుతుంది వాళ్ళది. కుండలిని ఎక్స్‌పీరియన్స్ చెప్తుంది. ఆ వీడియో ఫస్ట్ టైమ్ నేను జూసాను. హరి సార్‌ని అప్పుడే చూడటం ఫస్ట్ నేను అదే వీడియోలో. వీణ గారి ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది. నేనసలు అది వీడియో అయిపోయేంత వరకు గూడా కదలలేకపోయినా. అసలేంది ఇట్లా జరుగుద్దా? ఇదా? అని కుండలిని గురించి కూడా నేను వినడం ఫస్ట్ టైమ్ అది. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఆ తర్వాత హరి సార్ వీడియోస్ కనెక్ట్ అయ్యి నేను కంటిన్యూయస్‌గా చూస్తానే ఉన్నా ఆ తర్వాత నుంచి. ఫిబ్రవరి శివరాత్రి నుంచి. ఆ తర్వాత మార్చ్ 25కు నెక్స్ట్ మంత్ 25థ్ నాకు లైట్‌గా హెడ్ మూవ్‌మెంట్స్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాయి. వెంబడే ఒక 3 డేస్‌కు నాకు జలంధర బంధనం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్‌లో చిన్నగా హెడ్ వచ్చి ఇక్కడ టచ్ అవ్వడము, అట్లా లైట్‌గా జరిగింది. తర్వాత చాలా ఒక 3, 4 డేస్ అది జరిగింది. ఆ తర్వాత బాడీని కంప్లీట్ వెనక్కి తీసుకెళ్ళింది. వెనక్కి తీసుకెళ్ళి వెనక దాదాపు చాలా వెనక్కెళ్ళింది. ఫస్ట్ భయపడి నేను ఆపేసాను. కానీ తర్వాత మళ్ళీ కంటిన్యూగా అట్లాగే వెళ్ళిపోయింది. అట్లా హరి సారు చెప్పింది గూడా నేను ఆ వీడియోస్ కుండలిని అవేకనింగ్ కాకముందు గూడా శ్వాసది తను చెప్తారు చూడండి. శ్వాసతో పాటు ట్రావెల్ జేయాలి. ఉయ్యాల, ఉయ్యాల అన్నట్లు. అది విన్నాను. అది నేను బాగా అదే కంటిన్యూ జేసిన. అంతకుముందు కుండలిని అవేకనింగ్ కాకముందు. తర్వాత హరి సార్ నంబరు సెర్చ్ చేసి అక్కడ ఇక్కడ వెతికి పట్టుకొని తనతో కాల్ జేశాను. తను మాట్లాడి తను అప్పుడు గ్రూప్‌లో జాయిన్ జేశారు నన్ను. తర్వాత అట్లాగే నాకు ఎనర్జీస్ బాగా తెలిసేవి. ఎనర్జీ తిరగడము బాడీలో ఆహ్, బాగా ఆహ్, ఎక్ ఒకవైపు కుడివైపు జరిగింది సేమ్ లెఫ్ట్ సైడ్ అట్లా చాలా మూవ్‌మెంట్స్ జరిగేవి బాడీ అంతా. తర్వాత నెక్స్ట్ ఒక 20, 25 డేస్ తర్వాత నాకు ఇది జరిగింది. ఏది యాక్టివేషన్ ఇది మూలాధారం దగ్గర. అది కూడా నిద్రలో జరిగింది నాకు. అసలు బాగా ఎనర్జీ అసలు ఫుల్ మూవ్ అయితుంది. మూలాధారం దగ్గర రెడ్ కలర్‌లో నిద్రలో జరిగింది. అంతకు అది జరిగిన అంతకుముందు జరిగిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మూలాధారంలోకి ఒక బాల్ వెళ్ళడం కనిపించింది. బాల్‌లాగా. అక్కడ ప్రాసెస్ జరిగింది. మూలాధారం యాక్టివేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు. ఫాస్ట్‌గానే స్వాదిష్టాన, మణిపూరక అంతా వెళ్ళిందనమాట. అయితే ఈచ్ చక్ర దగ్గర యాక్టివేషన్‌కి జరిగే ముందు క్లియర్ చేసేది ఫస్ట్. క్లియర్ చేసి ఆ బాల్ మూవ్ అయ్యేది. ఆ పెటల్స్ గూడా ఎన్నెన్ని పెటల్స్ ఉన్నాయో, ఏ చక్రాలో అవి క్లియర్‌గా తెలిసేవన్నమాట. ఆ పెటల్స్ కూడా తిరగడము 108 టైమ్స్ తిరిగేవి. నేను కౌంట్ జేసేదాన్ని.
ఈచ్ పెటల్ 108 టైమ్స్ తిరిగింది. మూలాధారము, స్వాదిష్టాన, మణిపురక అన్నిటికి ఫాస్ట్‌గానే వచ్చేసింది. ఆజ్ఞ, ఆజ్ఞా చక్ర వరకు వచ్చేసింది. ఆ తర్వాత ఇవి ఆజ్ఞా చక్రం వరకు జరిగింది. అంతకుముందే నాకు ఆహ్, ఇది చక్రాస్ యాక్టివేషన్‌కు ముందే అనుకుంటా శ్రీచక్రం ఫార్మ్ అయింది. బాడీ ఔట్ సైడ్. బాగా క్లియర్‌గా తెలిసిందనమాట. ఒక ఫస్ట్ ఇట్లా బాడీ చుట్టూతా శ్రీచక్రం ఎట్లా ఉంటదో ఆ షేప్ ఇట్లా. ఆ! స్టెప్స్‌గా ఫస్ట్ 18 స్టెప్స్, తర్వాత 27 స్టెప్స్ తిరిగింది. ఆ తర్వాత 36, 45, 72, 108 ఇట్లా తిరిగి మొత్తం ఒక 45, 50 మినిట్స్ జరిగింది ఇదంతా. ఔట్ సైడ్ జరిగింది. తర్వాత ఇన్ ఇన్నర్ గూడా జరిగిందనమాట. సేమ్ లోపల మూలాధారం బేస్ నుంచి పైకి ఇట్లా ఇక్కడి దాకా ఫార్మ్ అయిందనమాట శ్రీచక్రం లోపల. అప్పుడు బాగా ఇట్లా వైబ్రేషన్ వచ్చింది బాడీలో నాకు. కింద కూడా శ్రీచక్రం బేస్ చుట్టూ ఫార్మ్ అయింది. తర్వాత బాడీ లోపల శ్రీచక్రం ఫార్మ్ అయింది. తర్వాత ఎనర్జీ ఆజ్ఞ నుంచి సహస్రారం చేరింది. సహస్రారం చేరినప్పుడు అప్పుడు మూలాధారం నుంచి ఒక సన్న కాడలాగా లోటస్ ఫార్మ్ అయ్యి పైకెళ్ళి అది విచ్చుకోవడం జరిగింది. ఆ లోటస్ ఫార్మేషన్ చాలా రోజులే జరిగింది. చాలా రకాలుగా. ఫస్ట్‌లో ఏంటంటే ఇట్లా మనం డ్రా జేసినట్టు తెలిసేది నాకు. తర్వాత విజువల్‌గా బ్రైట్ లోటస్‌లు ఇట్లా ఫేస్ నుంచి ఇట్లా ఎళ్లి ఇట్లా తిరగడము. ఆ లోటస్ ఫార్మేషన్ చాలా జరిగింది. ఆ తర్వాత ఫేస్ పైన లోటస్‌లు ఫార్మ్ అయినాయి. ఫేస్ పైన ఇట్లా లోటస్‌లు ఫార్మ్ అయ్యేవి. ఆ లోటస్‌లో ఒక్కొక్క అమ్మవారు కనిపించేవారు. వెళ్ళి ఇక్కడ మూలాధారం చుట్టూతా ఒక్కొక్క ప్లేస్‌లో ఒకరు వెళ్ళడం. చాలా మంది అమ్మవార్లు ఇక్కడ ఫేసు ఇట్లా మెడ వెనక ఇట్లా క్రియేట్ అయ్యేవాళ్ళు. చిన్న చిన్న లోటస్‌లు క్రియేట్ అయ్యి దాంట్లో కనిపించేవాళ్ళనమాట. నేను అనుకున్నాననమాట. నాకు ఎవరు వీళ్ళంతా అమ్మవార్లు తెలియట్లేదు. ఇంతమంది కనిపిస్తున్నారనుకున్నా. అప్పుడు వాయిస్ వినిపించిందనమాట. అన్నీ అవగతమవుతాయి అని వచ్చింది. సరే అని అది అట్లాగే నేను చూస్తూ ఉన్నాను. చాలా ఆహ్, చాలా లోటస్‌లో ఫార్మ్ అవ్వడము అది చాలా రోజులు జరిగింది. ఆ తర్వాత సహస్రారం పైన సోల్ స్టార్ చక్ర తిరిగింది. అప్పుడు తిరిగినప్పుడు శివపార్వతులిద్దరు కనిపిచ్చారు. శివతాండవం కనిపిచ్చింది. ఆ! అంతకుముందు గూడా నాకు ఒక ఆహ్, డ్రీమ్‌లో ఈ చాలా మంది బౌద్ధ భిక్షువులు కనిపిస్తున్నారు. పెద్ద గ్రూప్ ఒక పెద్ద గ్రౌండ్‌లో. వాళ్ళు నాకు చాలా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది నేనున్న ప్లేస్ నుంచి. అక్కడి నుంచి వాళ్ళందరి నుంచి నాకు ఎనర్జీ వస్తుంది. అది క్లియర్‌గా నాకు మెడిటేషన్‌లో కనిపించింది. అది డ్రీమ్‌లో కనిపించింది అది. తర్వాత ఈ సహస్రారం పైన వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత సోల్ స్టార్ చక్ర కనిపించిన తర్వాత శివపార్వతుల తాండవం చూసాను క్లియర్‌గా. మెడిటేషన్‌లో అది కనిపించింది. ఆ తర్వాత నాకు బాడీలో హ్మ్. హాఫ్ పార్ట్ శివుడు, హాఫ్ పార్ట్ అమ్మవారు రూపం. నా బాడీ మీద నాకు తెలుస్తుందనమాట. ఒక స్కెచ్ లాగా వచ్చేస్తుంది. కళ్ళ ప్లేస్‌లో కళ్ళు, ఫేస్ ఎగ్జాక్ట్‌గా హాఫ్ నా బాడీలో. నా చేతుల ప్లేస్‌లోనే చేతులు చూయిస్తున్నారు. అన్నీ. శివుడికి మెడలో సర్పము, త్రిశూలము అన్నీ నామం గూడా ఇట్లా స్వామి వైపు ఇట్లా నామము, అమ్మవారికి వేరే ముక్కు పుడక ఈచ్ డీటెయిల్. ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్‌గా చూపించారు. అట్లా ఫార్మ్ అయిండ్రు. ఆ తర్వాత నాకు అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు చిలక కనిపించింది ఫస్ట్. చిలక తర్వాత అమ్మవారు ఐబ్రోసు, ఫేసు, ఈ జుట్టు ప్రతి ఒక్క డీటెయిల్ అన్నమాట. అమ్మవారి బొట్టు
గానీ, ముక్కు పుడకలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ లెఫ్ట్ ఒక రకమైనది, రైట్ ఒకటి. అవి పైకి ఉబ్బెత్తుగా ఉంటే ఇట్లా ఎంబోస్ అయినట్టు చూపిచ్చేవాళ్ళు. కింద పెట్టుకునేది. చెవులకు ఆభరణాలు, మెడలో అవన్నీ, చేతుల్లో ఉండే ఆయుధాలు అన్నీ చాలా క్లియర్‌గా. నాకింకా ఆయుధాల పేర్లు అవి సరిగ్గా తెలియవు గనక గుర్తుపట్టలేకపోయాను నేను. కొన్ని కొన్ని ఉన్నాయి. ఫస్ట్ మధుర మీనాక్షి అమ్మవారిని చూయించి, తను ఇట్లా పైకెళ్ళి తర్వాత అంతా క్రియేట్ అయిన తర్వాత ఇట్లా పైకి వెళ్ళేవారు సహస్రారం వైపుకు. ఆ అమ్మవారు అయిపోయిన తర్వాత కనకదుర్గ అనుకుంటా. కనకదుర్గ అమ్మవారు. చాలా పెద్ద బొట్టు ఉంది. మా మధ్యలో థర్డ్ ఐ కనిపిస్తుంది. ఒక్కొక్క అమ్మవారిని చూయించినప్పుడు వాళ్ళ కళ్ళు గాని, నోస్ గాని, పెదవులు గాని, షేప్స్ గూడా డిఫరెంట్‌గా వచ్చినాయి. డిఫరెంట్‌గా తెలిసేదనమాట. వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు ఈచ్ వాళ్ళకు ఇట్లా ముక్కు పుడకలు, చెవులకు అవి పెట్టేటప్పుడు గూడా నాకు వెనక స్క్రూలు పెట్టడం గూడా తెలిసేది. అట్లా పెట్టినట్లు మొత్తం. ఇక్కడ పాపిడ బిళ్ళలు అట్లా పెట్టినప్పుడు వాటికి హుక్స్ పెట్టడము. అవి చైన్స్ పెట్టినప్పుడు వెనక నాట్స్ ఉంటాయి గదా! ఆ నాట్స్ గూడా ఒక్కొక్క అమ్మవారికి ఒకలాగా వేసేవాళ్ళు. నాట్స్ వేయడం కూడా డిఫరెంట్‌గా ఉండేది. ఆ తాళ్ళ కింద హ్యాంగింగ్స్ కానీ, ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గా. అట్లా కనకదుర్గ అమ్మవారు కనిపించిండ్రు. ఆ తర్వాత సరస్వతీదేవి. ఆమెకు వీణ ఉంది చేతిలో. ఆ అమ్మవారు తర్వాత వారాహిదేవి. వారాహి అమ్మవారు. ఆ తర్వాత కాళీమాత. నాలుక బాగా బయటికి వచ్చింది తనకు. నాలుక. అన్ని ఈచ్ డీటెయిల్‌గా కాళీమాతకు మటుకు తెలిసింది నాకు. ఒక చేతిలో త్రిశూలము, ఇంకో చేతిలో కత్తి ఉంది. మిగతావి అంత గుర్తుపట్టలేకపోయినా నేను. అవి కనిపించాయి. డీటెయిల్‌గా కనిపించేది. నా బాడీ మీదనే నాకు తెలిసేదనమాట. తర్వాత ఇంకా ఒక అమ్మవారు గూడా కనిపించారు గానీ, నేను గుర్తుపట్టలేకపోయినా. ఆ తర్వాత గూడా ఏం జరుగుతుందంటే, నేను తర్వాత డ్రా చేసుకున్నా. ఇట్లా అమ్మవారి నగలు అవి అంత డీటెయిల్‌గా ఎందుకు చూయిస్తున్నారని డ్రా చేశాను. అవి ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే, మళ్ళీ అనుకుంటే గూడా నాకవి మళ్ళీ చూపిచ్చేస్తున్నారు అమ్మవారు. అదే అమ్మవారొస్తున్నారు. మళ్ళీ ఆ డీటెయిలింగ్స్ అన్నీ నేను గుర్తులేకపోతే మళ్ళీ చూపిస్తున్నారు నాకు. అట్లా జరిగింది. ఆ తర్వాత 1 మినిట్. మీకు ఈ ప్రాసెస్ హరిగారు? మీకు ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ చక్రాసు ఆ మూలాధారం నుంచి యాక్టివేట్ అయినప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఏమన్నా అనిపించిందా? లేదు. ఈ ప్రాసెస్ మొత్తంలో నాకెప్పుడు పెయిన్ లేదు, ఏమీ లేదు. పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలనేది కూడా లేదు నాకు. ఫుల్ ఏది ఎనర్జిటిక్‌గానే ఉండేది. ఎప్పుడు నేను హీట్ అని గాని, కోల్డ్ అని గాని ఏది ఫీల్ అవ్వలే నేను. వెరీ గుడ్. స్మూత్ గోయింగ్. తర్వాత ఎప్పుడు ఈ లోటస్ ఓపెన్ అయిన తర్వాత హ్మ్. మూలాధార చక్రంలో ప్రతి ఒక్క దళానికి ఒక దేవత, ఒక బీజాక్షరం, దాని మధ్యలో సుషుమ్న, ఇవన్నీ అవి కూడా డీటెయిల్‌గా అప్పుడు చూడగలిగారా? ఆ అమ్మవారు తెలియలేదు నాకు. తర్వాత సహస్రారం దగ్గర లోటస్ ఫార్మేషన్ తర్వాతనే వీళ్ళంతా కనిపించారు. అంతకుముందు కూడా కనిపించేవాళ్ళు గానీ నాకు తెలియదు, గుర్తుపట్టలేకపోయినా. అంటే లైట్‌గా కనిపించేవాళ్ళు. వచ్చినట్టు తెలిసేది అది కానీ క్లియర్‌గా ఉండేది కాదు. నాకంత అర్థమయ్యేది కూడా కాదు. ఓకే. క్యారీ ఆన్. కంటిన్యూ చేయండి. అయితే ఈ లోటస్ ఫార్మేషన్ అప్పుడు కూడా ఈచ్ చక్ర దగ్గర లోటస్ ఫార్మ్ అయ్యేది. లోటస్ ఫార్మ్ అయ్యి అది క్లియర్‌గా తెలిసేది. అది ఇట్లా పుల్ చేస్తూ సహస్రారం పైకి వెళ్ళేవి. అవి ఫ్రంట్ వైపు చక్రాలకు జరిగినాయి, బ్యాక్ కూడా జరిగినాయి. తర్వాత ఈ సహస్రార ఓపెన్ అయిన తర్వాత ఒక అమృత వర్షం లాగా తల నుంచి ఫామ్ అవుతది అంటారు. అది ఇప్పుడు నాకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇది కేచరీకి నోట్లో అంతా.
నా వైబ్రేషన్స్ నాలుకని లాగినట్టు, కొండ నాలుకని లాగినట్టు. ఆ ఉమ్, తర్వాత అది ఆ ఎనర్జీ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడే కదా, సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. అక్కడికి వెళ్ళి టచ్ అయ్యి రావడము ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇంకా ఈ థర్డ్ అయితే కూడా క్లియర్ అవుతుంది ఇంకా నాకు. ఆ థర్డ్ ఐ క్లియర్ చేయడం బాగా ఓపెన్ చేస్తారు, ఇట్లా థర్డ్ ఐని ఓపెన్ చేసి క్లియర్ చేస్తున్నట్టు. ఫస్ట్ లో స్టార్టింగ్ ఉండేది, ఇప్పుడు చాలా వైడ్ గా ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి అదంతా జరుగుతుంది నాకు. అందరు అమ్మవార్ల దర్శనం అయింది. అమ్మవార్లే తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా అట్లాగే క్రియేట్ అయ్యారు. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి, నాకు బాడీ ఏమైనా డౌట్ వస్తే అడుగుతాను. ఓకే ఓకే. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా అట్లాగే కనిపించారు బాడీలో, సేమ్ నా బాడీ మీదే కనిపించారు. అయితే లాస్ట్ పౌర్ణమి రోజు బాగా వైబ్రేషన్స్ ఉన్నాయి నాకు. జూన్ 29 పౌర్ణమి, ఆ రోజు చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. అయితే నేను కూర్చుండిపోయాను, మెడిటేషన్ లో కూర్చుంటే నా పొట్టను ఇట్లా 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 మొత్తం ప్రెస్ చేసినట్టు అనిపించింది. అడ్డంగా నిలువుగా ఇట్లా ప్రెస్ చేసి అక్కడ నుంచి ఒక కాడలాగా అయ్యి అది భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిగతా బాడీ అంతా లోటస్ లాగా ఫామ్ అయింది. మొత్తం బాడీ అంతా లోటస్ లాగా ఫామ్ అయిపోయి ఎనర్జీ కిందికి వెళ్ళిపోతా ఉంది భూమిలోకి. అది క్లియర్ గా తెలిసింది. ఆ తర్వాత ఫేస్ అంతా త్రిశూలం లాగా అయిపోయింది, చాలా బ్రైట్ గా కలర్, గోల్డ్ బ్రైట్ కలర్ లో ఉంది ఫేస్ అంతా. అప్పుడు ఆ త్రిశూలం కింద పట్టుకునే పార్ట్ ఉంటది కదా, అది గొంతు నుంచి పొట్ట నుంచి కిందికి భూమిలోకి వెళ్ళిపోయింది. అట్లా కూడా ఎనర్జీ భూమిలోకి, అంటే గ్రౌండింగ్ జరిగిందంటారా ఇది నాకు. అట్లా ఒకసారి మిమ్మల్ని అడిగా, నేను గ్రౌండింగ్ చేయాలంటే అవసరం లేదన్నారు. నాకు అది గుర్తొచ్చింది, ఇట్లాగే గ్రౌండింగ్ కూడా జరిగిందేమో అనిపించింది మెడిటేషన్ లో. తర్వాత నేను మా మనవాడు ఉన్నాడు 9 years old, వాడికి మెడిటేషన్ లో కూర్చోబెట్టాలని నాకు చాలా ఇష్టం. వాడిని ఒక రోజు కూర్చోబెట్టుకున్నా నా ముందు, ఒక 2-3 సార్లు కూర్చోబెట్టుకున్నా. అయితే నాలుగు నుంచి ఒక లోటస్ ఫామ్ అయ్యి వాడి లోపలికి వెళ్ళి వాడి బాడీలో ఫ్లోట్ అవుతుంది లోటస్. వాడు కనీసం ఒక 5-6 minutes కూర్చుంటాడు, తర్వాత లేచి వెళ్ళిపోతాడు. అదైతే చూశాను నేను క్లియర్ గా, వాళ్ళ లోపలికి వెళ్ళిపోవడం. ఆ తర్వాత మా అమ్మాయి కూడా నాతో పాటు కూర్చుంటుంది మెడిటేషన్ లో, మన గ్రూప్ లో. తనకు కూడా లోటస్ అట్లా వెళ్ళడం జరిగింది, తన ఆ బాడీలో నుంచి తన బాడీలోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ లో ఎనర్జీ పాస్ అయింది, నేనేం అనుకోలేదు, ఎనర్జీ ఆటోమేటిక్ గా తనకు వెళ్తా ఉంది నా నుంచి. మెడిటేషన్ అయిపోయాక చివరిలో వెళ్ళేది, ఒక 2-3 సార్లు జరిగింది అట్లా. తర్వాత మొన్న July 2nd రోజు మన గ్రూప్ మెడిటేషన్ లోనే అప్పుడు నేను నా ఎదురుగా తను కూర్చొని ఉంది. కంటిన్యూస్ గా మెడిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా నుంచి ఎనర్జీ తనకి వెళ్ళిపోతానే ఉంది కంటిన్యూగా, ఎక్కడ కూడా ఆగలే ఒక్క నిమిషం కూడా. వెళ్ళి తర్వాత కాసేపటి తర్వాత అట్లా చాలాసేపు వెళ్ళింది ఎనర్జీ, కంటిన్యూస్ గా వెళ్తానే ఉంది, ఇట్లా హార్ట్ నుంచి ఇట్లా ఎనర్జీ వెళ్ళిపోతా ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఇట్లా అమ్మవార్లు క్రియేట్ అవుతున్నారు నా ముందు, అయి తన బాడీలోకి మెర్జ్ అయిపోతున్నారు ఇట్లా, మా అమ్మాయి బాడీలోకి. ఇట్లా చాలా మంది వెళ్ళారు. ఇట్లా వెళ్ళిన తర్వాత చివర్లో ఒక పెద్ద, తను కూర్చుని తన ఎంత ఉందో తన బాడీ అంతా ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఫామ్ అయిన తర్వాత కంప్లీట్ శ్రీచక్రం మధ్యలో ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, సర్కిల్ పైన బాడీ స్క్వేర్ ఉంటది కదా, శ్రీచక్రం పైన అది మొత్తం ఫామ్ అయి ఇట్లా తన లోపలికి వెళ్ళినట్టు జరిగింది. ఆ మెడిటేషన్ మొత్తం 1 hour తనకే ఈ ప్రాసెస్ జరిగింది. ఆ తర్వాత తను అన్నదనమాట, మంచి స్మెల్స్ వచ్చినాయి తనకు ఆ టైంలో, స్మెల్స్ బాగా ఫీల్ అయినట్టు చెప్పింది తను. ఆ తర్వాత తనకు ఇక్కడ థర్డ్ ఐలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు థర్డ్ ఐలో నాకు తెలుస్తుంది, పుల్ చేసినట్టు వైబ్రేషన్స్ అవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట తనకు.
తర్వాత నేను వీణాతో మాట్లాడాను. ఫస్ట్ నేను కనెక్ట్ అయింది వీణా వీడియోతోనే. వీణాతో మాట్లాడడం జరిగింది. ఇట్లా నాకు అంతకుముందు కృష్ణప్రియ క్లాస్ జరిగినప్పుడు నాకు నా హార్ట్ నుంచి ఎనర్జీ ఎళ్ళిపోతానే ఉంది. తన దగ్గరికి టచ్ అయితున్నట్టు తెలుస్తుంది నాకు. అదొకసారి జరిగింది. తర్వాత శ్రవంతి దానికి చాలా జరిగింది నాకు. ఆ అమ్మాయి మాట్లాడుతా ఉంది. నా నుంచి ఎనర్జీ తన దగ్గరికెళ్తుంది. తన దగ్గర నుంచి నాకొస్తున్నట్టు తెలుస్తుంది కంప్లీట్‌గా. ఆ తర్వాత మీకొకసారి కాల్ జేసినప్పుడు అట్లా జరిగింది. హరి సార్‌కు మెసేజ్ పెట్టాను నేను మాట్లాడాలని. కాల్ జేస్తే నేను చూసుకోలేదు. తర్వాత నేను కాల్ చేస్తే వెయిట్ చేస్తున్నా తన కాల్ కొరకు ఫోన్ పట్టుకొని. కంప్లీట్‌గా నా నుంచి ఎనర్జీ కంటిన్యూయస్‌గా వెళ్తానే ఉంది. వెళ్లి టచ్ అయ్యి ఇట్లా వస్తా ఉన్నట్టు తెలిసింది నాకు. ఇట్లా జరిగింది నాకని వీణాతో మాట్లాడాను. అప్పుడు వీణ చెప్పింది నాకు. మీ ఎనర్జీ స్ప్రెడ్ అయితున్నట్టుంది బాగా. మీరు ట్రై చేయండి. మీ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటది గదా! తను రీచ్ కాగలుగుతారా? అట్లా ట్రై చేసి చూడండి అని తను నన్ను గైడ్ చేసింది బాగా. అయితే అంతకుముందు గూడా నాకు మెడిటేషన్‌లో నా ఎనర్జీ అంతకుముందు ఒకసారి గైడెడ్ మెడిటేషన్‌లో అయ్యింది. హరి సార్ లలిత సహస్రనామాలు బెట్టి మెడిటేషన్ జేయిస్తే హైదరాబాద్‌లో ఉన్నాను నేనప్పుడు. నా నుంచి ఎనర్జీ ఇట్లా ఫ్రంటు, బ్యాకు అన్నీ నాకు ఆ రోడ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. ఫ్రంటు, రైటు, లెఫ్టు, బ్యాకు అన్నీ. అక్కడ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఫస్ట్ టైమ్ నేను. ఆ తర్వాత ఈ మధ్య ఇక్కడ వచ్చిన తర్వాత గైడెడ్ మెడిటేషన్‌లోనే ఆహ్, తను కళ్యాణి గారు చేయించారు బ్రహ్మముహూర్త మెడిటేషన్‌లో. ఆ తర్వాత తను లాస్ట్‌కి చివర్లో ఇల్లంతా మీ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అంటే, నేను ఈ ఇల్లు 3 ఫ్లోర్స్ ఉంది. మొత్తం ఈచ్ రూము వెళ్ళిపోతుంది ఎనర్జీ తెలుస్తుంది క్లియర్‌గా. ప్రతి రూము కింద ఫ్లోరు, పైన గ్రౌండ్‌లో అన్నీ ఆ తర్వాత ఈ చుట్టూతా ఈ ఏరియా మొత్తం కవర్ అయింది. ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఈ కాలనీ అంతా తెలుస్తా ఉంది. మొత్తం స్ప్రెడ్ అయినట్లు. అట్లా జరిగింది ఒకసారి. ఆ తర్వాత వీణ చెప్పిన తర్వాత వీణ నేను కూడా ఒకసారి కూర్చొని ట్రై చేద్దామని చేశాము. వీణకి రీచ్ అవుతుందా నా ఎనర్జీ అని. అది గూడా తను ఫీల్ అయిందని చెప్పింది. తన ఎనర్జీ గూడా నాకు రావడం నాకు తెలిసింది. అది జరిగిన తర్వాత నేను అప్పుడు ట్రై చేశాననమాట. మా అమ్మాయికి రీచ్ కాగలుగుతున్నానా అని నేను మెడిటేషన్‌లో కూర్చొని ట్రై చేశాను. అప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఎనర్జీ నా బాడీ నుంచి మూవ్ అయ్యి ట్రావెల్ చేస్తున్నట్టు చేసి, అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటుంటే అంటే క్లియర్ ఇట్లా విజన్ లాగా కాదు గానీ, తెలుస్తుంది నాకు. వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో లేకపోతే ట్రావెల్ చేస్తుంటే కార్ కనిపిస్తుంది. కార్‌లో ట్రావెల్ చేస్తున్నట్టు, రోడ్ మీద ఎళ్తున్నట్టు. తను ఒకవేళ బెడ్‌రూమ్‌లో పడుకొనుంటే పడుకొనున్నట్టు చూయిస్తున్నారు. క్లియర్‌గా నేను వేరే గూడా ట్రై చేశాను. అందరిని రీచ్ కాగలిగాను. చూద్దాము రీచ్ అవ్వగలుగుతామా లేదా అని అది తెలుస్తుంది క్లియర్‌గా. ఆ తర్వాత ఇంకో రోజు నా ఎదురుగుండా మా అమ్మాయి కూర్చొని తను చెప్తుందనమాట. ఏదో తను కొంచెము సఫర్ అయింది అది ఇది చెప్తా ఉంటే నేను అనుకుంటున్నా మనసులో. చాలా శక్తి కావాలి తనకు. చాలా ధైర్యంగా ఉండి అన్నీ సాల్వ్ చేసుకోగలాలి. ఎనర్జీ గావాలి మంచిగా ధైర్యంగా అన్నీ చేసుకోగలగాలని నేను అనుకుంటున్నా. వెంబడే నా ముందు హనుమాన్ క్రియేట్ అయిపోయిండ్రు. తెలుస్తుంది పెద్దగా నా ముందు క్రియేట్ అయిండ్రు. హనుమాన్ క్రియేట్ అయ్యి తెలుస్తుంది. తోక అంతా బాడీ ఇట్లా ధ్యాన ముద్రలో ఉన్నారు పద్మాసనంలో. నా ఎదురుగుండా తనుంది. తన బాడీలోకెళ్ళి ఇట్లా తన బాడీలోకెళ్ళిపోయారు హనుమాన్. అట్లా ఎప్పుడనుకున్నా గూడా హనుమాను ఎవరైనా క్రియేట్ అయిపోతున్నారు. నేను రాముడు అని అనుకున్నా ఒకసారి చూద్దామని. మొత్తం చాలా హైట్‌గా ఇట్లా క్లియర్‌గా ఇట్లా తెలుస్తుంది. ఒక స్కెచ్ లాగా తెలుస్తది నాకు. అదే అట్లా కనిపిచ్చింది. ఇంకా, ఇంకా ఒకసారి నేను భోంచేస్తున్నప్పుడు మా అమ్మాయొచ్చింది నా దగ్గరికి. వచ్చి తను అప్పటికి మెడిటేషన్ స్టార్ట్ జేసింది.
బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు బాగా అని చెప్తుంది. వెంబడే నాకు ఆటోమేటిక్‌గా నా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఒక సిల్వర్ కలర్ హ్యాండ్ కనిపిస్తుంది. సిల్వర్ కలర్ హ్యాండ్ కనిపించి తను పెయిన్ అన్నది కదా! అది పుల్ చేస్తుంది. తీసేస్తున్నట్టు తెలుస్తుంది క్లియర్‌గా. మీకు అది తెలియకుండానే ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గానే. నేనేం అనుకోలేదు. హ్మ్. ఆ తర్వాత మా మనవరాలు గూడా ఓ రోజు నైట్ ఏడుస్తుంది ఆ అమ్మాయి. అప్పుడు నేను అనుకున్నా కొంచెం అమ్మాయికి హీల్ చేయండి అమ్మ అనుకుంటే, తన పొట్ట చుట్టే తిరిగింది ఎనర్జీ మొత్తం ఎళ్లి. పాపకు. అట్లా ఎనర్జీ అనుకుంటే తెలుస్తుంది నాకు. ఎళ్ళడము మళ్ళీ బ్యాక్ రావడం గూడా తెలుస్తుంది. బ్యాక్ హ్మ్. వచ్చేస్తుంది హార్ట్ దగ్గరికి మళ్ళీ. హ్మ్. అది ఇంకొకసారి నితీష్ గారిది గైడెడ్ మెడిటేషన్ బ్రహ్మముహూర్త ఉంది. అది చేసుకున్నాను. అప్పుడు తను చెప్తున్నారనమాట. ఏదైనా మన ఇష్టమైన ప్లేస్ ఊహించుకోండి అంటే, నాకు తిరుపతి ఇష్టమని నేను అక్కడ గుడి ముందు గ్రౌండ్ ఉంటది గదా! అక్కడ కూర్చున్నట్టు ఫీల్ అయ్యాను. తర్వాత లాస్ట్‌కి మెడిటేషన్ చివర్లో ఇట్లా స్వామి నా బాడీలోకొచ్చేసిండ్రు మొత్తం. ఆయన పాదాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాదాలు కనిపించినాయి. నా బాడీలోకే వచ్చేసిండ్రు మొత్తం. వెంకటేశ్వర స్వామి. అది ఒకటి. ఇప్పుడు కూడా ఎప్పుడు అనుకున్నా ఇప్పుడు నాకు ఆ అమ్మవారి రూపాలు కనిపించాయి గదా! నేను అనుకున్నా గూడా వెంబడే నాకు మళ్ళీ కనిపిస్తున్నారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు. మీరు నాకు స్కెచెస్ ఏసి కూడా పంపించారు. ఆ! ఆ! ఉన్నాయి నాతోని గ్రూప్‌లో పెడతాను అన్ని. నేను గుర్తు హ్మ్. లేనప్పుడు గూడా అవి మెడిటేషన్‌లో ఉన్నప్పుడు అంత గుర్తు లేదు గదా! అన్ని డ్రా చేయాలని చాలా డీటెయిలింగ్ అది. హ్మ్. మామూలుగా కాదు అసల ఆ డీటెయిలింగ్ నన్నేమన్నా జ్యువెల్లరీ డిజైనర్ చేస్తారా ఏంది అమ్మగారు అనుకున్నా. అన్ని డిజైన్స్ వేయగలనయింది అని. అసలు హెయిర్ గూడా జడ, కొప్పుంటే కొప్పు, హెయిర్ కాళీమాతకైతే ఫుల్లు జుట్టు వదిలేసినట్టు వెనక్కి. ఇట్లా హ్మ్. చంపస్వరాలు అంటారు. ఇట్లా చాలా అసలు జడ కుచ్చులు కూడా ఎంత డీటెయిలింగ్‌గా చూయించారో. చాలా డీటెయిలింగ్‌గా. ఆ హ్మ్. హారాలు, నెక్లెస్‌లు ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ. వేరు హ్మ్. వేరు. ఆయుధాలు అవి ఒకటి నేను ఐడెంటిఫై చేయలేకపోయినా. వీణ ఒకటి తెలిసింది అమ్మవారి చిలుక, మధుర మీనాక్షికి. తర్వాత ఆ! కాళీమాతకు త్రిశూలము, కత్తి అవి గుర్తుపట్టగలిగిన. హ్మ్. అవన్నీ తెలిసినాయి. ఇంకా ఏమన్నా మిస్ అయిందా? ఇక మీ ముందర కూర్చుంటే హ్మ్. హ్మ్. వాళ్ళకి కూడా ఒక జ్యోతి ఇంకొక జ్యోతి వెలిగించినట్టు వాళ్ళకి గూడా యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 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 మా అమ్మాయికి జరిగింది అదే గదా! హ్మ్. ఓకే. ఇంకా నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గూడా డ్రీమ్స్ చాలా ఎక్కువ నాకు. హ్మ్. చాలా డ్రీమ్స్. అసలు నాకు నాన్ వెజ్ మానేసిన తర్వాత గూడా మామూలు టెస్టులు పెట్టలేదు. నా ముందు ప్లేట్ పెట్టేవాళ్ళు. రకరకాల నాన్ వెజ్ ఇట్లా కనిపిచ్చేవి. టెంప్ట్ హ్మ్. అవుతా ఏమో మరి అవి. నేనేం తినేదాన్ని గాదు. తర్వాత అదయిపోయిన తర్వాత ఎగ్స్ చూపిచ్చేవాళ్ళు. హ్మ్. ఎగ్స్ కనిపిచ్చేవి. నాకు బల్లి అంటే చాలా భయం. హ్మ్. నిద్రలో ఎప్పుడైనా మధ్యాహ్నం కొద్దిగా పడుకుంటే ఇట్లా చిన్నగా నల్లగున్న బల్లి ఒకటి చూపిచ్చేవాళ్ళు గోడ మీద ఉన్నట్టు. టక్‌మని హ్మ్. లేసేదాన్ని. ఆ తర్వాత నేను చాలా సార్లు ఆ బల్లులకు వాటన్నిటికి సారీ చెప్పుకున్నా బాగా. హ్మ్. ఫియర్ పోయింది నాకు. చాలా సార్లు చెప్పుకున్నా. మనకెంత హక్కుందో వాటికి గూడా ఈ భూమి మీద ఉండడానికి అంతే హక్కుంది గదా! అని చాలా సార్లు అవి కనిపించినప్పుడల్లా సారీ చెప్పుకుంటా నేను. హ్మ్. చెప్పుకున్న తర్వాత ఫియర్ పోయింది బాగా. ఈ ప్రాసెస్‌లో ఏందంటే ఇంకసలు ఎవ్రి డీటెయిలింగ్ ఏ చిన్న చీమను జూషినా గూడా మామూలుగా అయితే ఇట్లా తీసి పడేయడం అట్లా జేస్తాం. అవి హ్మ్. చేయలేకపో ఈ దీంట్లోకొచ్చిన తర్వాత ఇవన్నీ. హ్మ్. చాలా కూల్‌గా జరిగిపోయింది మీరు మాట్లాడుతున్నట్టే. చాలా కూల్‌గా నేను వినేదాన్ని గదా! అందరికి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌లు అంత పెయిన్స్ అంటారు, అట్లా అంటారు అనుకున్నా. నాకు ఈ ప్రాసెస్ జరిగే ముందు కడతాలెళ్ళాలనిపించింది పౌర్ణమికి. హ్మ్. ఆ! మామూలుగా ఎక్కువ ఎళ్ళను ఎక్కడ బయటికి కాదు. చాలా బలంగా అసలు ఎళ్ళాలంటే ఎళ్ళాలి అంటే మా వారు రాకపోతే గూడా నేను తెలిసిన ఒక అమ్మాయిని పట్టుకొని ఎళ్ళిపోయినా.
అక్కడికి. ఎళ్లి 2 ఉమ్, పౌర్ణమికి నాకు యాక్టివేషన్ అయ్యే 1 మంత్ బ్యాక్ 2 పౌర్ణములకెళ్ళిన. అక్కడ చాలా పెయిన్స్ వచ్చినాయి నాకు బాడీలో ఆ మెడిటేషన్‌లో, పౌర్ణమిలో. అక్కడ చాలా విపరీతమైన పెయిన్స్ వచ్చినాయి నాకు. ఆ 2 ఉమ్, సార్లు. ఇంకా ఆ తర్వాత ఇంగా యాక్టివేషన్ జరిగింది నాకు. నాకు ఫిబ్రవరి, మార్చ్‌లో జరిగితే అంతకుముందు ఫిబ్రవరిలో, జనవరిలో 2 పౌర్ణములకెళ్ళాను నేను కడతాల్. ఉమ్. ఓకే, మధ్యలో ఒక క్వశ్చన్ తీసుకుందామా? ఎవరో పాపం ఆ! స్టార్టింగ్ నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెప్ సరిత, అన్మ్యూట్ చేయండి, మాట్లాడదాం. అంతలోపు మీరు కంటిన్యూ చేయండి. నాకు ఇంకొకటి కూడా జరిగింది. ఒక రోజు స్వీట్ తినాలనిపిస్తుంది నాకు. ఉమ్, తినాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా. లోపల నుంచి అనిపిస్తుంది. ఇంతకన్నా మధురమైంది ఉంటది. దాన్ని టేస్ట్ చేస్తావా అని. అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. కానీ ఉమ్, తర్వాత ఈ అమృతము అది ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు గదా! ఓహో! ఉమ్, దీని గురించి అయ్యుంటది అని అనిపిచ్చింది. ఉమ్. అదొకటి జరిగింది. యాహ్! నమస్తే సరిత మేడం. అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎనర్జీ అన్నారు గదా! అది ఎట్లా కనిపిస్తుందన్నట్టు మీకు? కనిపిచ్చదు. తెలుస్తుంది. ఫీల్ అవుతాం. ఎనర్జీ ఇట్లా నా హార్ట్ నుంచి మూవ్ అవ్వడం తెలుస్తది. క్లియర్‌గా తెలుస్తది. ఓహ్! వెళ్లి మళ్ళీ బ్యాక్ రావడం గూడా తెలుస్తుంది. బ్యాక్ వచ్చేది గూడా. అక్కడ నేను అనుకున్నది చూయించాల్సింది చూయించేస్తది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తది. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే. సార్ నాకు క్వశ్చన్. ఆ రోజు ఆంటీతో మాట్లాడినప్పుడు మేమిద్దరము ఆంటీ ఎనర్జీ పంపించినప్పుడు ఇక్కడ నేను కూడా ఎనర్జీ ఫీల్ అయ్యాను. వచ్చినట్టు కంప్లీట్‌గా నా ఫేస్ మీదకొచ్చినట్టు. సో, దీని గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీరు? వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? మన ఇంటెన్షన్ చాలు. యాక్చువల్‌గా ఒకరోజు ప్రియాకి తెలుసు ఇది. అక్కడ హుహు. క్లాస్ చేస్తున్నాం వాళ్ళ సెంటర్ దగ్గర. హుహు. యాక్చువల్‌గా హీలింగ్ గురించి అడిగారు. హ్మ్. హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరగాలి. మనం అనుకోని వాడిది నేను చేస్తాను, వాడిది నేను తీసేస్తాను అనుకోకూడదు. ఇట్ హుహు. ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇఫ్ దే ఆర్ రెడీ ఇట్ విల్ డూ ఇట్. అంటే మన నుంచి ఎనర్జీస్ వెళ్ళడము, మనమేం ఇంటెన్షన్ పెట్టక్కర్లేదు. వాళ్ళు అడిగితే చాలు. ఓకే. సో, వెంటనే నేను ఆరా మిషన్‌లో కూడా స్కాన్ చేసి చూపించాను. ఇప్పుడు చూడు హార్ట్ చక్ర ఏమవుతదో అని. హుహు. అన్ని స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి నాకు. ఒక్క హార్ట్ చక్ర మాత్రం బయటికెళ్ళింది. ఓకే. చాలా డిస్టెన్స్‌కెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆరా స్కాన్ చేస్తే మళ్ళీ నార్మల్ సెంటర్‌కొచ్చేసింది. సో, ఓకే. జస్ట్ ఫర్ షోయింగ్ అంతే అది. ఓకే. సో, అంటే ఆంటీ హీలింగ్ అన్నారన్నట్టు నా సో, ఎనర్జీ కూడా ఎనర్జీస్ తనకెళ్తుంది. ఎలా మూవ్ అవుతాయనేది తెలియడానికి కోసం. ఓకే. ఎనర్జీ మూవ్ కావడం హార్ట్ నుంచేనండి? నాకైతే హార్ట్ నుంచి హీలింగ్ అంతా హార్ట్ నుంచే జరుగుతుంది. ఓకే. ఓకే. సో, అది యాక్చువల్‌గా ఫోటో తీసుంటే బాగుండేది. నేను జస్ట్ అది ఆ మిషన్ ఆ రోజు ఉందని చెప్పి అవైలబిలిటీలో చేసి చూసాం. సో, ఇట్ వాస్ క్లియర్‌లీ అవుట్. మామూలుగా నాది కరెక్ట్ సెంటర్ లైన్‌లో ఉంటుంది అన్ని చక్రాస్. సో, అయిపోయిన మళ్ళీ వితిన్ సెకండ్స్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇంకొకటి చాలా మంది అనుకుంటారు నేను హీల్ చేస్తానని. హీలింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అది జరుగుతుంది. అవతల వాడు రిసెప్టివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు, సరెండర్ అయినప్పుడు, సైలెంట్‌గా ఉన్నప్పుడు, లేదా ధ్యానంలో ఉన్నప్పుడు. చాలా మంది అది పనిగా ఇంటెన్షన్ అదేదో ఫోర్స్‌గా ఇది ఇది చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి ఎంత ఎఫర్ట్‌లెస్‌గా జరిగిందో అంత ఎఫర్ట్‌లెస్‌గా జరుగుతుంది. అవతల వాడికి ఏ లాజికల్ మైండ్ పనిచేయనప్పుడు. ఇంకోటి అందుకే శక్తిపాతం అంటారు కానీ అవతల వాడు రెడీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లాజికల్ మైండ్ పెట్టుకొని ఈడు ఇట్లున్నాడు, వీడు చేస్తాడా, గడ్డం లేదు, మీసం లేదు, ఇది లేదు, ఏజ్ లేదు. ఇలాంటివన్నీ ఏంటంటే మన లాజికల్ మైండ్ చేసే మ్యాజిక్‌లు, జిమ్మిక్‌లు అన్నమాట. సో, అందుకనే అంటే రెసిస్టెన్స్ లేకుండా ఉండగలగడం చాలా గొప్ప స్టేట్. దేనికైనా సరే. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకెలా ఎనర్జీస్ ఎలా
ఈజీగా వెళ్ళగలిగే అలా వెళ్ళిపోతాయి ఎఫర్ట్లెస్ గా. అంత ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్కసారి మనకి ఈ అర్ధనారీశత్వం ఆ స్థితి దాటిన తర్వాత ఇంకా ఎవరైతే మన ముందు కూర్చుంటారో మనం దీక్ష అని కూడా అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళకి అవేకనం జరుగుతుంది. అందుకే గురు సన్నిధి అన్నారు. ఓకే సార్. ఇక్కడ నుంచి మీ అదే ఆ దగ్గర కూడా రోజు ఎవరు చేసినా అది జరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎనర్జీస్ ఫీల్ అయ్యాను అన్నట్టు. మొత్తం ఇలా వచ్చి ఇలా ఫేస్ మీద వచ్చేసి వెళ్ళిపోయా అన్నట్టు. సో ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దోస్ ఎనర్జీస్. తర్వాత ఇంకా ఆంటీ కాల్ చేశాక చెప్పగానే యా ఐ ఫెల్ట్ దెమ్ అనేసి అని చెప్పా. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విజయ మేడం, మీరు ఎనర్జీస్ అన్నారు కదా, అవి ఇప్పుడు ఆగిపోయాయా, ఇంకా జరుగుతున్నాయా క్రియలు, ఆ ఎనర్జీ క్లెన్సింగ్? పైన రీచ్ కాగలుగుతున్నా ఎవరినైనా సరే. ఇప్పుడు మా అమ్మాయి దగ్గరికి ఈ నిమిషం నేను చూడాలి అనుకుంటే ఎనర్జీ వెళ్ళిపోయి చూడగలుగుతున్నా. సో అది సిద్ధి అంటారు కదా, అంటే అది ఒక తెలీదు సిద్ధి. నాకు ఏమీ తెలియదు. ఓకే, ఇప్పుడైతే మీరు చూడగలుగుతున్నారు. ఏ నిమిషం అయినా, ఇప్పుడు ఈ నిమిషం అయినా కూడా నేను తను ఇంకా మా అమ్మాయినే కాదు వేరే కూడా ట్రై చేసి చూసాను. నేను అందరినీ రీచ్ కాగలుగుతున్నా. నేను ఇంకా తెలియని ప్లేస్, తెలిసిన ప్లేస్ కు ఫాస్ట్ గా వెళ్ళిపోయినా, తెలియని ప్లేస్ కూడా ట్రై చేసి చూసిన ఒకసారి. మా తెలిసిన అబ్బాయి ఉంటారు, చూద్దాం రీచ్ అవ్వగలిగితే అవుతున్నా, అక్కడికి కూడా రీచ్ అవ్వగలిగిన. చూడగలుగుతున్నా అంటే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే చూడగలుగుతున్నా అంటే ఏం చూడగలుగుతున్నారు? చూడగలుగుతా అంటే క్లియర్ ఇట్లా ఫోటోలో చూసినట్టు అనిపించదు, కానీ ఒక ఇట్లా స్కెచ్ లాగా వచ్చేస్తుంది. ఒక బెడ్ తెలుస్తుంది మనకు క్లియర్ గా పడుకున్నట్టు. ఒకవేళ డెస్క్ దగ్గర వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది తెలుస్తుంది. కిచెన్ లో వర్క్ చేస్తున్నా అక్కడ ఉన్నట్టు, నిల్చుంటే నిల్చున్నట్టు, అట్లా క్లియర్ విజన్ కాదు. వీడియో కాల్ లో చూసినట్టు అట్లా కాదు. సో ఇప్పుడు మీరు ఎనర్జీస్ ఆగిపోయినాయా? అంటే ఆ శక్తి ప్రవాహం అనేది పైకి కిందికి జరుగుతూ ఉంటది కదా, అది ఆగిపోయిందా లేకపోతే ఇంకా జరుగుతుంది? ప్రాసెస్ ఇంకా థర్డ్ ఐ క్లియరెన్స్ జరుగుతుంటది ఒకవైపు నాకు జరిగింది జలంధర బంధనం ఒక్కటే ఈ ప్రాసెస్ మొత్తంలో జరిగింది. తర్వాత ఎనర్జీ ఫీల్ అయింది, చక్రాస్ దగ్గర ఫీల్ అయింది, శ్రీ చక్రము, ఇవి ఎక్కువ జరిగినాయి నాకు. మొత్తం బాడీ ముద్రలు గాని ఇవి ఏమీ జరగలేదు నాకు. ఈ ప్రాసెస్ మొత్తంలో జరిగింది. ఎనర్జీ ఫ్లో బాడీలో ఎక్కువ తెలిసేది నాకు. శ్రీచక్ర ఫార్మేషన్ జరిగింది. తర్వాత ఇప్పుడు మటుకు నాకు కేచరి ముద్రకు ప్రాసెస్ జరుగుతుంటది. ఐస్ శాంభవి ముద్రకేమో ఇట్లా పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, అది జరుగుతుంది. థర్డ్ ఐ అయితే నిన్నైతే ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ దాకా ఓపెన్ చేసిండ్రు, ఇట్లా ఫుల్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రియలు జరిగే కొంతమందికి ఇవి ఇప్పుడు మీరు చెప్పేది జరుగుతూ ఉంటాయి నాకు, కానీ ఇవన్నీ నేను పట్టించుకోను. అంటే జరుగుతున్నాయి అంతే, నేనేం దాని అంటే ఇప్పుడు మీరు అనలైజ్ చేసినట్టు నేను జరుగుతుంది అదే అనను. అది ఎందుకు అంటే మీకు తెలుస్తుంది అనేది మీరు అంటే అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుందా, లేకపోతే దాన్ని ఏం జరుగుతుందో చూడాలని మీరు అనుకుంటున్నారా? స్ప్రెడ్ అయ్యేది నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యేది తెలుస్తుంది. బట్ అందులోకి నేను పోవాలా లేకపోతే అది అందులో స్ప్రెడ్ అయ్యేది తెలుస్తుంది అంతే, ఓకే అలా ఉండాలా? స్ప్రెడ్ మనకు తెలియకుండానే స్ప్రెడ్ అయిపోతే నాకు ఈ కాలనీ అంతా కనిపిస్తుంది నాకు స్ప్రెడ్ అయినప్పుడు. నేనేమి అనుకోలేదు కదా, అప్పుడు నేనేం అనుకోలే. మీరేం ఇంటెన్షన్ పెట్టుకోలేదు? నేనేం అనుకోలేదు. తర్వాత నాకు వీణా చెప్పింది, మీరు రీచ్ అవుట్ కాగలరు, మీరు ట్రై చేయండి అంటే, అప్పుడు ట్రై చేస్తే తెలిసింది నాకు. ఇప్పుడు మీరు అనుకుంటే ఎటైనా వెళ్ళగలరు అనేది తను చెప్పింది నాకు, వీణ. నాకు మామూలుగా ఇవి జరుగుతున్నాయి మెడిటేషన్ లో, గైడెడ్ కళ్యాణి మేడం గైడెడ్ మెడిటేషన్ లో జరిగిందనమాట. తను ఈచ్ బాడీ పార్ట్ ఉంటది కదా ఇట్లా అని, నాకు అక్కడికి వెళ్ళిపోతుంది. లివర్ అంటే లివర్ చూయించేస్తుంది, ప్రతి పార్ట్ దగ్గరికి వెళ్ళిన. నాకు ఆ రోజు అనిపించింది ఏంది ఇట్లా తెలుస్తుంది అని.
ఆ మెడిటేషన్ తర్వాత గూడా సరేలే నేను ట్రై చేద్దాం అనుకుంటే మళ్ళీ నాకు ఆ ఎనర్జీ ఆ పార్ట్ దగ్గరికెళ్ళిపోతుంది. తెలుస్తుంది క్లియర్‌గా. ఆ దాన్ని తర్వాత సూక్ష్మ శరీర యానం అంటారా మాస్టర్? ఐ మీన్ హ్మ్. అది సూక్ష్మ శరీర యానం అంటారు గదా! ఐ మీన్ అది అది వేరే. ఆ సూక్ష్మ శరీర యానము అంటే అది ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మనం చేసే జర్నీని సూక్ష్మ శరీర యానం అంటారు. ఇవన్నీ ప్రాసెస్. మన మైండ్ యాక్చువల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మరి మైండ్ ఉంది గదా! నేనున్నా గదా! అంటే ట్రాన్స్‌ఫార్మ్డ్ మైండ్ అది. ఓకే. అర్థమైందా? ఈ కొంతమందికి ఇప్పుడు క్రియలు ఎనర్జీ కొంచెం అనేది ఎనర్జీ అనేది కాన్షియస్ మాట వింటుంది. అవును. కాన్షియస్ ఏమి ఆ కమాండ్ చేస్తే ఎనర్జీ ఆ పని చేస్తుంది. ఓకే. బట్ కాన్షియస్ అనేది మన మైండ్ వాడుకలో ఉండే మైండ్ దానికి అర్థం కాదు. ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత ట్రాన్సెండల్ మైండ్ అంటారు. మెడిటేషన్‌లో హ్మ్. ఈ మైండ్ ట్రాన్సెండల్ అవుతుంది. ఆ ట్రాన్సెండల్ మైండ్‌కి, కాన్షియస్‌నెస్‌కి 2 సెపరేట్ ఏం కాదు. అర్ధనారీసత్వం అంటే శివుడు, పార్వతి లాగే అవి. సో, వెన్ యువర్ కాన్షియస్‌నెస్ డిసైడ్స్ వాట్ టు డూ, ఎనర్జీ ఫాలోస్ ఇట్. సో, ఇప్పుడు ఈ శివ పార్వతుల కలయిక అంటే ఇప్పుడు ఈడ పింగళ ఇంకొకటి నాడుల కలయిక మీరు అన్నట్టేనా మాస్టర్? అనుకుంటున్నది ఇంకొక లైన్ యాడ్ చేస్తా. ఇంకొక స్టేట్ ఉంది, అబ్జర్వర్ స్టేట్. అబ్జర్వర్ స్టేట్ అంటే ఏంటంటే ఈ జరిగేదాన్నన్నిటిని చూడగలగడం. ఓకే. నిద్రలో మీరు ఎక్కడికో వెళ్ళొస్తారు. హ్మ్. లేసి కళ్ళు తెరవంగానే గుర్తుంటది. ఎందుకంటే యు ఆర్ నాట్ అవేర్. అబ్జర్వర్ కెన్ బి అవేర్. ఏం జరిగిందో చూడగలదు. కానీ అది ఏం ఇన్వాల్వ్ కాదు. హ్మ్. ఓకేనా? అలా ఉండడం ధ్యాన స్థితి దాని పేరు. అవేర్‌నెస్ అనేది ధ్యాన స్థితి. జరుగుతుండడం అనేది ప్రక్రియలో ప్రాసెస్. ఓకే ఓకే. మాస్టర్. ఆ అబ్జర్వర్ స్టేట్ వచ్చిన తర్వాత అబ్జర్వర్ స్టేటు పోదు. క్రియలు పోవు. అన్ని కోణాల్లో అన్ని జరుగుతుంటాయి. అన్నిటికి సాక్షిగా ఉంటాం మనం. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. చాలా మంది అనుకుంటారు శూన్యమైపోతాము. అది కనపడదు, ఇది కనపడదు. చుట్టుపక్కల అది జరిగేది వినపడుతుంటుంది. అక్కడ రోడ్డు మీద జరిగేది వినపడుతుంది. ఇంకేం ధ్యాన స్థితి అనుకుంటారు. ధ్యాన స్థితి ఒక్కసారి రీచ్ అయితే చాలు. ఇంక అదేం పోయేదేం కాదది. ఆ ఓకే. స్థితిలో ఉంటాం. అన్నీ తెలుస్తుంటాయి. బట్ నన్ను ఏది డిస్టర్బ్ చేయదు. ఆ స్థితిని ఏది డిస్టర్బ్ చేయకుండా ఉంటది. థాంక్ సో, యూ సార్. మన టెక్స్ట్ బుక్‌లో ఏందంటే టైమ్ ఈజ్ లీనియర్. 11 తర్వాత 12, 12 తర్వాత 1 లాగా మనం చదువుతాం. హ్మ్. కానీ ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ. మల్టీ డైమెన్షనల్ అంటే ఒక సైడ్ అబ్జర్వర్ స్టేట్ ఉంటుంది. అవేర్‌నెస్ ఉంటుంది. మైండ్ పని మైండ్ చేస్తుంటుంది. సూపర్ కాన్షియస్ ఉంటుంది. అందుకే మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అంటాం మనల్ని. కానీ భయమైతది మాస్టర్ అప్పుడప్పుడు. ఏం కాదులే బుచ్చిబాబు. ఆహ్, సో, అంటే మీరు లీనియర్‌గా ఆలోచిస్తున్నారు. హ్మ్. అయన్నీ గమనించకూడదు గదా! అయన్నీ వదిలేయాలి గదా! అన్నీ అదే విశ్వరూపం. అన్నీ తెలుస్తాయి. ఒకే మూమెంట్‌లో. ఓకే. థాంక్ యూ. సో, ఇప్పుడు యాహ్! ఇది జనాలు ఇది ప్రియా ధ్యానాన్ని మేడం లీనియర్‌గా ఇది. చూస్తున్నారు. ఇది తర్వాత ఇది, ఇది తర్వాత ఇది అని చూస్తున్నారు. అలా గాదు. యాహ్! ట్రాన్సెండెంటల్ మైండ్ కెన్ సీ ఎవ్రీథింగ్. అన్ని స్టేట్స్‌లో ఉంటుంది. చాలా మందికి అర్థం కాని విషయం జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఒకటి పోతే ఒకటొస్తుందనుకుంటారు. అన్ని అవస్థలు ఒకే దాని అవస్థే. యాహ్! అది ఇలాంటివి విన్నప్పుడు భయమైతా ఉంటది మాస్టర్ అప్పుడప్పుడు. అది అర్థం కావాలంటే యూజీ బుక్స్‌లో బాగుంటుంది. అన్ని అవస్థలు మీరు డివైడ్ చేసుకున్నారో అర్థం కావడం కోసం. అన్ని అవస్థల్ని ఒకేసారి కూడా అనుభవించొచ్చు అనేది కూడా ఉంది. ఓకే. అది సార్ కన్‌ఫ్యూజ్ అది అవుతారని చెక్ ది ఇమేజ్ దొరికింది సార్.
like before healing and after healing? హీలింగ్ అని కాదు, జస్ట్ ఎలా అవుతుంది, చక్రాస్ ఎలా రియాక్ట్ అవుతాయి ఆ టైంలో అనేది పోస్ట్ చూస్తారు. ఓకే. హరి Yes, sir. Post time. మీకు కనిపిస్తా ఉందా సార్? అంటే యా అందరికీ మాకు కనిపిస్తా కనిపిస్తుంది. ఉంది. ఓకే. సార్ డ్రైవ్లో సో ఇది బిఫోర్ లైక్ మెడిటేషన్ టైంలో అలా ఉండింది, లైక్ హార్ట్ చక్ర ఒక పక్క వెళ్ళింది. తర్వాత సార్ 2 minutes తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రైట్ తెచ్చారు. మేము చూసాం, లైక్ విత్ ఇన్ 2 to 3 minutesలో ఇది జరిగింది. నార్మలీ వేరే వాళ్ళకైతే ఇట్ విల్ టేక్ టైం. సో ఇదైతే ఇన్స్టెంట్గా మేము చూసాం. ఓకే, I'll stop sharing. Thank డూ you. యూ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ మాస్టర్? ఐ మీన్ మీరు ఈ అవును. జయా Yes, అవి we have that device. ఓకే 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 యా బెంగళూరు వాళ్ళ కోసం అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు దాకా ఒక 2000 3000 చేసాం. ఓకే ఓకే ఎవరికీ అంత స్ట్రైట్ గా లేవు. అవునవును. యా నెక్స్ట్ హరి వన్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటా మాస్టర్, లేకపోతే మేడంనే యా కంటిన్యూ చేస్తారు? అడగండి, హరి క్వశ్చన్ మేడంనే అడగండి. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి హరి గారు. ఉమ్, నేను లాస్ట్ సాటర్డే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన. ఉమ్, ఉమ్, ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా గోవింద గోవింద అని గోవింద నామాలు గట్టి గట్టిగా చెప్తున్నారు. అసలు ఉమ్, నా బాడీ కంట్రోల్లో లేదు. నాకు నా ఉమ్, హెడ్ పైకి వెళ్ళిపోతానే ఉంది కంటిన్యూస్ గా. వెళ్ళిపోయి చక్రాలన్నీ ఎంత బ్రైట్ గోల్డ్ కలర్ లో చూపించారంటే ఉమ్, మొత్తం చక్రాలు సహస్రారము, ఆ పైన సోల్ స్టార్ చక్ర, ఆ పైన 4 చక్రాస్, అవన్నీ చాలా బ్రైట్ గోల్డ్ కలర్ లో ఉమ్, ఇట్లా షేప్ లో ఉన్నాయి. బాడీ అంత సైజు ఉన్నాయి. నా బాడీ ఎంత ఉందో అంత ప్లేస్ ఆకుపోయినట్టు చూపించారు అనమాట. ఫుల్ ఉమ్, గోల్డ్. మరి షేప్ కూడా డిఫరెంట్ ఉంది. ఇట్లా ప్లస్ లాగా ఉండి మళ్ళీ ఏదో కొంచెం డిజైన్ ఉంది సైడ్స్ కి. ఇట్లా ఉమ్, మొత్తం చక్రాలు చూపించారు. ఆ తర్వాత నేను కార్లో రిటర్న్ వస్తుంటే కళ్ళు మూసుకొని ఉన్నాను. క్లౌడ్స్, ఉమ్, ఒక క్లౌడ్ బాగా దగ్గరగా వచ్చినట్టు కళ్ళ దగ్గర దాకా ఇట్లా వచ్చేసి నోట్లో ఏదో పెట్టిండ్రు. ఉమ్, అది ఫీల్ అయినా నేను ఆ రోజు సాటర్డే, లాస్ట్ సాటర్డే. ఉమ్, ఇప్పుడు నాకు బాడీ మీద అంతా పెద్ద పెద్ద ట్రయాంగిల్స్ వచ్చి మధ్యలో డాట్ వస్తుంది. ఉమ్, అంతకుముందు ఒకసారి బాడీ అంతా చిన్న చిన్న ఈచ్ ఒక్క 1 ఇంచ్ కూడా వదలకుండా చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. బాడీ అంతా మొత్తం ఉమ్, లోపల సైడ్, ఇన్నర్, అవుటర్ మొత్తం ఫామ్ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇట్లా ట్రయాంగిల్స్ వచ్చి డాట్ మధ్యలో వస్తుంది బాడీ మీద. తర్వాత నా బాడీ నుంచి చాలా లోటస్ ఫామ్ అయ్యి కూడా లోపలికి వెళ్ళి లోపల ఫ్లోట్ అవుతున్నట్టు తెలుస్తుంది చాలా సార్లు. ఆ తర్వాత మెడ దగ్గర ఒక డిఫరెంట్ ఫ్లవర్, అది లోటస్ కూడా అనలేను, అది బాడీలోకి వెళ్ళిపోయి మొత్తం ఇట్లా విచ్చుకున్నది బాడీ అంతా. ఉమ్, ఈ ఎక్స్పీరియన్స్లు కూడా చాలా జరిగినాయి ఇట్లా లోటస్లవి. ఉమ్. అట్టయితే మీరు గోల్డెన్ ఏజ్ గురు. మీరే వండర్ఫుల్ ప్రాసెస్. లోటస్లు అయితే చాలా ఎంజాయ్ చేసిన అండి నేను. చాలా ఇట్లా అంత బ్రైట్ ఫేస్ అంతా పెద్ద లోటస్ ఫామ్ అవుతుంది సహస్రారంపై. మా అమ్మాయికి కూడా జరిగిందండి. ఆ ప్రాసెస్ అంతా జరిగే తర్వాత లోటస్ నా నుంచి ఒక పెద్ద లోటస్ తన సహస్రారం పైకి వెళ్ళి తిరిగింది. ఆ ప్రాసెస్ లో, తనకు జరిగిన ప్రాసెస్ లో. ఎవరన్నా క్వశ్చన్ అడుగుతారా? నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు
ఇలా శక్తి పైకి లేస్తుంది. ఇది అని వింటున్నప్పుడల్లా అనిపించేది. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ వింటుంటే అమ్మా ఇంత కష్టం ఉంటుందా, ఇంత ఇది ఒక్క హరి సార్ మాత్రమే నాకు ఇలాంటి ఏం జరగలేదు అని ఒక్కసారి. అంటే సార్ అంటే చాలా ఎన్నో జన్మల నుంచి వారు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుని వచ్చినారు కదా, అలాంటి వాళ్ళకే జరుగుతుంది కావచ్చు, ఉట్టి వాళ్ళకి జరగడం కష్టమేమో. ఇది రావాలంటే ఇవన్నీ కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ధ్యానం అనేది రీసెంట్ గా 2-3 ఇయర్స్ నుంచే మొదలు పెట్టారు. మీకు ఇంత 24. ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటే ఉమ్. 2 ఇయర్స్ మీరు చెప్పే లెక్క ప్రకారం అది చాలా. అంటే అందులో మీరు హైదరాబాద్ లో ఉంటారంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు హైదరాబాద్కి వస్తారో చెప్పండి, మీకు నచ్చి కలవాలనిపిస్తుంది. ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు. ఇంత డిసెంబర్ లో ఈజీగా ఇంత ఆ? డిసెంబర్ లో డిసెంబర్. వస్తాను. ఓకే. ఎక్కడుంటారు మేడం? అట్లా అడగొచ్చు అడగరా తెలియదు. ఎక్కడుంటారు హైదరాబాద్? కూకట్పల్లి అండి. సరే మేడం, హైదరాబాద్. చాలా సంతోషం. మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే ఎంతో చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు కూడా చాలా ఎనర్జెటిక్ కూడా ఫీల్ అయినాము. ఈ రోజుల కంటే ఈ రోజు ఎందుకు చాలా ఎనర్జీ అనిపించింది. ఓకే ఇదేంటి ఓకే. ఈ రోజు అసలు ఈ రోజు చేయాలా వద్దా, మెడిటేషన్ కూర్చోవాలా వద్దా అనుకుని ఎందుకో కూర్చోవాలనిపించింది. వచ్చి కూర్చున్నాను, బాగా ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఇదేంటి ఇంత బాగా ఎనర్జీ అనిపించింది. సార్ కూడా లేరు అనుకున్నాను, ఇంతలే సార్ వాయిస్ నచ్చింది. చాలా ఓకే. బాగుంది, చాలా సంతోషం అండి. కలుద్దామండి మీరు వచ్చిన తర్వాత. తప్పకుండా తప్పకుండా. మీ నుంచి మాకు ఎనర్జీ వస్తేనైనా మేమైనా కొంచెం పునీతులం అవుతామేమో. ఓకే, నాకు ఇదే థ్యాంక్ యూ. సర్వీస్ చేయమంటుందేమో చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ. హరి సార్ కూడా నమస్తే. నమస్తే మేడం. నమస్తే నమస్తే. హర్ష. నమస్తే మాస్టర్. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం, చాలా ఓకే. బాగుంది. మాకు ఆనందంగా ఉంది మేడం ఎట్లాంటివి వింటూ ఉంటే కూడా. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మేడము 2-3 ఇయర్స్ లోనే అంత అంత సాధించారంటే జన్మ జన్మల సాధన ఏమో అనుకుంటున్నాను సార్ నేను అది. అవును. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా, అంటే అనుభూతి ఏంటి చక్రాస్ లో ఫీలింగ్స్ ఎనర్జీస్ అయితే తెలుస్తున్నాయి, కానీ ఇంకా నేను ఆనంద స్థితిని అనుభవించలేదు. ఆనంద స్థితి అనుభవించాలంటే ఇవన్నీ జరగాల అని ఒక డౌట్ వచ్చింది సార్. ఇవన్నీ జరగాల అంటే అది అట్లా ఉంది. ఓకే. కొందరికి ఆల్రెడీ సాధించేసిన వాళ్ళకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా మెడిటేషన్ చేస్తున్నాను సార్, కానీ ఏమీ ఇంకా అంత అభివృద్ధి అంటే మెడిటేషన్ లో ఎనర్జీస్ కామ్ గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటామే తప్ప ఇంకేమీ అంత తెలియట్లేదు సార్. ఆ అవేర్నెస్ స్థితి అనేది ఒకటి వచ్చిందంటే చాలు. తర్వాత మనం సాధన చేసేది ఏమీ లేదు, కూర్చోవడమే. ఓకే. సాధన అనేది అంటే ఇప్పుడు గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం ఏం లేదు. మీరు చెప్పేది వింటే చాలా సింపుల్, ఏం లేదు, ప్రశాంతంగా అలా మీరు అంటారు గమ్మున కూర్చోండి అంతే, ఏం అక్కర్లేదని, అలాగే కూర్చోవాలేమో కాసేపు అనిపిస్తుంది సార్. ఏమి సాధన వద్దు, ప్రశాంతంగా ఊరిని అలా కళ్ళు మూసుకొని కూర్చుందాం అనిపిస్తుంది. సో ఏ మైండ్ చేసే మ్యాజిక్ ఏంటంటే మైండ్ ఆపాలని చెప్పేది మైండే. ఓకే. మనసు ఆపమని చెప్తుంది. అది అట్లా సాధ్యం కాదు. మళ్ళీ అది జరగాలి అంటుంది. అది జరగాలి అని చెప్పేది ఎవరు? మళ్ళీ మైండే. సో అసలు కొందరు అంటారు అసలు ఏమీ చేయకుండా నిస్సహాయ స్థితిలో కూర్చో, నాకేమీ తెలియదు అన్నట్టు. నిస్సహాయం అంటే ఇంకా ఐఎమ్ గివింగ్ అప్ అన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ శాంతపడిపోతుంది. అది జీరో అవ్వడం కాదు, ఎంటీనెస్ ఈజ్ ఫుల్నెస్. కాకపోతే మళ్ళీ అది మైండ్ లో పెట్టుకొని నేను ఎంటీకి వెళ్తే అంతా సాధించేస్తాను అని మళ్ళీ కూర్చోకూడదు. సో ఎంత సూక్ష్మమో మైండ్. అందుకని ఏంటంటే ఏదో ఒక కూర్చోగా మనకి తత్వం అర్థం అయితే ఏదో ఒక టైంలో స్థితి వచ్చేస్తుంది. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు మేడం, చిన్న క్వశ్చన్. నా పేరు కూడా విజయనే.
ఓకే. ఏం లేదు, మీరు మెడిటేషన్ చేసినప్పుడు గైడెడ్ చేశారా, మీ ఓన్ గా చేసుకున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గైడెడ్ మెడిటేషనే చేశాను. ఓకే. 49 మినిట్స్ ఏదో ఉండేది. మ్మ్. క్రియా యోగాది అది చేశాను స్టార్టింగ్ లో. ఓకే. ఓన్ గానే చేసుకున్నాను. ఎప్పుడు టైం గంటలు గంటలని కూర్చోవడం ఎప్పుడూ లేదు. ఓకే. ఓకే. 30 మీకు మినిట్స్ ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు కూర్చొని చేసుకున్నారు అంతేనా? అట్లా చేసుకు నో మ్యూజిక్, నథింగ్, ఏం లేదు. ఏమీ నో లేదు. గైడ్. ఏ- నాకు ఇప్పుడు సార్ని మీ రీసెంట్ నేను కూడా ఒక 2-3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. స్లోగా సార్ చెప్పేవన్నీ ఫుల్ మోటివేషన్ అయితే వస్తుంది గట్టిగా. అర్లీ మార్నింగ్ లేసి చేయాలని ఫీలింగ్ చాలా వస్తుంది నాకు. ఏదన్నా అంటే సార్ చెప్పేదాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే గ్రూప్ లో చేస్తే ఎనర్జీస్ బాగుంటాయి, గ్రూప్ లో చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా. గ్రూప్ లో అర్లీ మార్నింగ్ ఎవరన్నా చేసే గ్రూప్ లాంటిది ఏమన్నా ఉంటే అందులో జాయిన్ అవుతే బాగుంటుందా అని నా ఫీలింగ్. అది నాకు గ్రూప్ లో అప్పటి నుంచి నేను కంటిన్యూగా గ్రూప్ లో చేసుకుంటున్నా గ్రూప్ మెడిటేషన్. ఎక్కడ మేడం మన దీంట్లో అర్లీ మార్నింగ్ చేసే గ్రూప్ ఉందా? గోల్డెన్ ఏజ్ గ్రూప్ లో నైట్ ఉంటది కదా, అది కంటిన్యూగా చేసుకున్నా నేను జాయిన్ అయిన అంతకు నైట్ 8 o'clock to అదే 8 to 9 అది చేస్తున్నా. అదే అంతకుముందు మటుకు నాకు ఇంకా టైం ఉన్నప్పుడల్లా కూర్చొని చేసుకునేదాన్ని. యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇంట్లో సిచ్యువేషన్ వల్ల నాకు ఆ టైంలో నేను చేయలేను. నాకు బెటర్ అర్లీ మార్నింగ్ అవుతే బెటర్ అనిపిస్తుంది నాకు. ఏంటి మేడం? అదే కంటిన్యూ చేయండి మరి, మీకు అట్లా అనిపిస్తుంటే లోపల నుంచి. అవును, అది చేయండి, వర్కౌట్ అవుతుంది. అంటే గైడెడ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి గైడెడ్ ఎవరు? యూట్యూబ్ లో గైడెడ్ మెడిటేషన్ ఉన్నది మేడం, అది పెట్టుకొని చేసుకోవచ్చు మీరు. బ్రహ్మముహూర్త ఉంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి చూడగలుగుతాను, అవన్నీ చేయగలుగుతాను అని అంటున్నారు కదా. అంటే మీరు ఏ ఫీల్డ్ తో వెళ్ళి చూడాలి అనుకుంటున్నారు? జస్ట్ చూడడం కోసమా, లేకపోతే ఏమన్నా హీల్ చేయాలా, లేకపోతే? నాకు తెలియలేదు అట్లా రీచ్ అవ్వగలను అని. వీణ అట అట్లా మీ ఎనర్జీ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, మీరు చూడండి అంటే చూశాను, కానీ ఇంకా మామూలుగా అట్లా ఏం కావాలని ట్రై చేయట్లేదు. ఓకే, అంటే అలాంటి పవర్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? సార్ మీరు చెప్పండి సార్. మీరు అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చూడగలరు, అలా చేయగలిగిన వాళ్ళు ఏం చేయగలరు సార్? ఏవైనా చేయగలం. అంటే హీల్ చేయడం అట్లాంటివన్నీ చేయగలరా? చూడండి, హీలింగ్ అనేది ఐ వోంట్ ఎంకరేజ్, ఇట్ హ్యాస్ టు హ్యాపన్. ఓకే సార్. ఇంకొకటి సార్, మీకు తెలిసిన సిచ్యువేషనే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పేషెంట్ ఉన్నారు అనుకోండి, మీలాంటి వాళ్ళు ఇట్లా హీల్ చేయ వాళ్ళందరూ హీల్ చేస్తే పేషెంట్ బాగవుతారంటారా? అట్లేముండదా? మళ్ళీ వాళ్ళ కర్మ కూర్చుంటే వీడు పట్టుకొని వీడు మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఓకే. అందుకని ఎవరిది వాళ్ళు అనుభవించాలా అంటారు. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అదొక ప్రాసెస్. అంతేగాని జబ్బు పెట్టిన వాళ్ళందరికీ కూర్చొని బాగు చేసి వాడి తర్వాత రేపటి నుంచి మళ్ళీ వాడి యథా రాజా తదా ప్రజ. ఓకే. అంతే సార్, నాకు వచ్చింది, ఆన్సర్ వచ్చింది. బుచ్చిబాబు గారు చెప్పినట్టున్నారు, గైడెడ్ మెడిటేషన్ అది యూట్యూబ్ లో ఉంటుంది కదా, అది పెట్టుకొని వినండి బెటర్ అంటున్నారు అర్లీ మార్నింగ్ దానికి. ఓకే సార్. నాకు ఇప్పుడు స్ట్రాంగ్ గా వస్తుంది. ఒక 2-3 అర్లీ మార్నింగ్ నేనే లేసి చేస్తున్నాను. అయినా గ్రూప్ లో ఉంటే మీరే కదా అంటున్నారు సార్, గ్రూప్ లో ఉంటే ఎనర్జీస్ బాగుంటాయని. ఆ విధంగా ఏదైనా గ్రూప్ ఉందేమో అని నాకు అనిపించింది. ఉంది, మీరు చూడలేదు అంతే. ఏం సార్? గ్రూప్ ఉంది, మీరు చూడలేదు అంతే. మన దీంట్లో హెల్దీ లైఫ్ స్టైల్ దాంట్లో ఉందా? వేరే గ్రూప్ ఒకటి ఉంది. అవునా సార్, నన్ను అందులో యాడ్ చేయండి సార్ మరి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్, నేను లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నా. అండ్ విజయ మ్యామ్ నమస్తే మ్యామ్. ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. యాక్చువల్గా యాజ్ ఏ న్యూ జాయినర్ ఈ గ్రూప్లోకి వచ్చాక చాలా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వింటుంటే మాకు ఒక బూస్ట్ అప్ అండ్ ఇంకా ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నా డౌట్ ఏంటంటే మ్యామ్, మీరు ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎప్పుడు మీకు ఈ చక్రాస్ యాక్టివేషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్, ఈ చక్రాస్ యాక్టివేషన్ ఎప్పుడు మీకు అయ్యింది?
అండ్ హ్మ్. ఈ యాక్టివేషన్ అయినప్పుడు గత ఫ్యూ మంత్స్ నుంచి మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఇఫ్ యూ ఆర్ ఎ వెజిటేరియన్ సో హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఆనియన్ ఆర్ గార్లిక్ ఇలాంటివి గూడా మీరు ఆహ్, మీ డైట్‌లో ఉన్నాయా? ఇలాంటి బేసిక్ డౌట్స్ నాకు ఉంది. ఓకే. అవి కొంచెం చెప్తారా? నేను 2024 సెప్టెంబర్‌లో స్టార్ట్ చేసిన మెడిటేషన్. ఓకే. తర్వాత స్టార్ట్ చేశాక కూడా నాన్ వెజ్ తిన్నాను. తర్వాత కొన్ని రోజులకు ఒకరోజు సడెన్‌గా అనిపించింది మానేయాలని మానేసిన. మానేసి ఓకే. తర్వాత గార్లిక్ తినేదాన్ని. హ్మ్. ఈ యాక్టివేషన్‌కు ముందు కడతాల్ ఎళ్ళినప్పుడు అక్కడ అన్నారు అది కూడా నాన్ వెజ్‌తో ఈక్వల్ గార్లిక్ అంటే ఆ రోజు నుంచి మానేసిన గానీ బయటికెళ్ళినప్పుడు తప్పదన్నప్పుడు తినేసిన. హ్మ్. కంటిన్యూగా తినడం అయితే జరగలేదు. ఫుడ్ ఓకే. హ్యాబిట్స్ అంటే చాలా ఏళ్ల నుంచి నేను ఈ కాదర్వల్లి దాంట్లకు కనెక్ట్ అయ్యి దాదాపు మిల్లెట్స్ డైటే ఉంటది మాకింట్లో. మిల్లెట్, గ్రీన్ జ్యూసెస్ తాగేదాన్ని, బాయిల్డ్ వెజిటబుల్స్ ఏదో ఒక వీక్‌లో ఒక 1 డే అట్లా మిస్ అయినా గూడా మిగతా డేస్ అన్నీ ఇవే ఫాలో అవుతాను నేను చాలా రోజుల నుంచి. మా వారికి గూడా ప్యూర్ వెజిటేరియన్స్. ఓకే. వెజిటేరియన్ నాన్ వెజ్ తినేదాన్ని అప్పుడు. కానీ మిల్లెట్ హ్మ్. ఎక్కువ ఉండేది డైట్‌లో. మిల్లెట్ డైట్, ఓకే. రాగి, జొన్నలు ఇట్లా. సో ఈ చాలా యాక్టివేషన్‌కి ముందర ఎన్ని మంత్స్ నుంచి మీరు ఈ వెల్లుల్లి, ఆనియన్స్ ఇవి గూడా అవాయిడ్ చేశారు? వెల్లుల్లి రీసెంట్‌గానే ఓహ్! యాక్టివేషన్‌కు ముందే. కొద్ది రోజుల ముందే గానీ మధ్య మధ్యలో గూడా తినడం జరిగింది. బయటికెళ్ళినప్పుడు ఆహా! ఇంకా ఓకే. ఓకే. పరిస్థితులలో తిన్నా. ఇంట్లో అయితే అవాయిడ్ చేశా. నేను కుక్ చేసుకునేటప్పుడు వాడేదాన్ని కాదు. ఓకే. ఓకే. థాంక్ యూ. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. మీ సెషన్ చాలా బావుంది. అసలు ఫస్ట్ ఆమె మిమ్మల్ని చూస్తుంటే 2024లో స్టార్ట్ చేసిందంట. ఈ ఇయర్ ఫిబ్రవరిలో యాక్టివేట్ అయ్యాయి. ఈ ఇయర్ ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలో కాదు మార్చ్ 25కు స్టార్ట్ అయింది నాకు. నమస్తే విజయ్ గారు. నమ్ చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరైతే. కూల్‌గా లైక్ మీది విన్న తర్వాత అనిపించింది నాకు చాలా ప్రశాంతంగా అయిపోయింది మీది. చాలా బావుంది అని అనిపించిందండి. ఓకే. యాహ్! థాంక్ యూ. క్వెషన్స్ అయితే నాకైతే లేదు. హరికృష్ణ సార్ మీతో ఒక క్వెషన్ ఉంది సార్. సన్ గేజింగ్ గురించి. యాక్చువల్లీ ఒక 1 క్వెషన్. అడగచ్చా? అడగండి. మధ్యలో సన్ గేజింగ్ అంటే ఆహ్, ఆహ్, అవాంతరాలొస్తే ఎట్లాగా? అంటే ట్రావెలింగ్‌లో ఉన్నా అట్లా వచ్చినప్పుడు ఎట్లా చేయమంటారు నెక్స్ట్ రోజు పిక్ చేయడం? అలా ఏం లేదు. దాంట్లో డిస్టర్బెన్స్ అయినా ఏం పర్లేదు. మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉండడమే. అంటే సేమ్ మనం ఇప్పుడు ఏ కౌంట్ దగ్గర ఆపామో ఆ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కదండీ! అంతే. ఓకే. అండ్ సన్ గేజింగ్ చేస్తున్నప్పుడు బాగా థిక్ క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయమంటారు? ఏం అట్లానే కాదు. గేజ్ చేస్తూ ఆ! చేస్తా ఉండండి. అది ఓకేనండి. అందరికి ఉండే ప్రాబ్లమే. మీకొక్కరికే ఏం కాదు. నేనేం చేస్తున్నానంటే ఫుల్‌గా సన్ ప వచ్చిన తర్వాత ఉండి చేస్తున్నానండి అట్లా ఎక్కువ హ్మ్. వచ్చినప్పుడు. హ్మ్. ఒక అది 90 డేస్ ఫస్ట్. చేస్తే చాలు మీరు. అంతే. యాహ్! మీరు చెప్పినట్టు స్టార్ట్ చేశానండి. అదే రోజు 5 మినిట్స్‌తో స్టార్ట్ చేసి 1 మినిట్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఈరోజు 12 మినిట్స్ వచ్చింది సార్ నాది. ఓకే. అదే. నెక్స్ట్ ఇంకొకటి మీరు లాస్ట్ టైము టూత్ పేస్ట్‌ల గురించి చెప్పారు గదండీ! ఫ్లోరైడ్, క్లోరైడ్ ఉండకూడదు అని. నేనైతే చాలా రీసెర్చ్ చేశాను సార్. అన్నిట్లో ఏంటి చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను. ఇండియన్ ఏమైంది అంటే దానిలో ఎయిదర్ టూత్ పేస్ట్‌లో ఐడీఏ ఫ్లోరైడ్ ఉన్నా ఆ! ఐడీఏ అప్రూవ్ చేసింది అది దరిద్రం. ఇండియన్ ఓహో! డెంటల్ అసోసియేషన్ అని ఉంది గదా! ఆ! ఆ! సో వాళ్ళు లోకల్‌గానే అబ్జర్వ్ చేస్తారు. సిస్టమాటిక్‌గా మేజర్ సిస్టమ్స్ హార్ట్ రేటు, ఈ లివర్ ఎట్లా హ్మ్. పనిచేస్తుంది, బ్లడ్ ఎట్లా అంతేగాని మీ పీనియల్ హ్మ్. గ్లాండ్ ఏమవుతుంది, మీకు తాడ ఏమవుతుంది అని వాళ్ళకి అనవసరం. ఓకే. హుహు. హ్మ్. యాక్చువల్లీ క్వెషన్ ఏంటంటే సార్
మోస్ట్ ఆఫ్ ద టూత్ పేస్ట్ ఫ్లోరైడ్స్ ఆర్ క్లోరైడ్స్ ఉన్నాయి. ఈ రెండు కాకుండా ఉండి మామూలు మన వెజిటేరియన్ దానికొస్తే ఎస్ఎల్ఎస్ కాంపోనెంట్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. అట్లా అయ్యో మరి ఉన్నాయన్నమాట. ఉమ్, సో ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, సరే హెర్బల్ బేస్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు రీసెర్చ్ వజ్రదంతి, వీకో దాంట్లో అవన్నీ చాలా ఈ ఉన్నాయి. సీ కొన్నిట్లో సాల్ట్ ఇది ఉంటాయి. యాడ్ అవుతోంది సార్. అది ఓకేనా? మరి అది క్లోరైడే కదా, న్యాచురల్ క్లోరైడ్ కదా, అది ఫ్లోరైడ్ పర్లేదు ఉండకూడదు, తీసుకోవచ్చంటారా? ఫ్లోరైడ్ ఉండకూడదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే నా చూసారండి డౌట్. గారు. థ్యాంక్ యూ. నమస్కారం హరికృష్ణ గారు అండ్ నమస్కారం అమ్మ విజయ్ గారు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ సెషన్. దీనికి ముందు కొంచెం ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో కెన్ ఐ గో హెడ్ హరి గారు? యా, యాక్చువల్గా నేను 2008 నుంచి ఎవ్రీ ఫ్రైడే లలితా సహస్రనామం చేసేదాన్నండి. సో అలా అలా చేస్తూ ఉండేదాన్ని. బట్ 2014 2015 నుంచి నాకు ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉండే. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డ్రీమ్స్, నాట్ ఇన్ లైఫ్. లైక్ డ్రీమ్స్లో ఎలా అంటే నెక్స్ట్ వీక్ జరిగేది, నెక్స్ట్ మంత్ జరిగేది, లైక్ మాటలు వినపడటం, సీన్స్ కనపడటం, ఇలా జరుగుతూ ఉండేది. సో దాని నుంచి నేను చాలా లైక్ సజెషన్స్, హెల్ప్ కూడా తీసుకున్నాను. అది నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా వాల్యూ యాడ్ అయింది. అండ్ 2000 బేసికలీ ఐఎమ్ ఇంటూ సాఫ్ట్వేర్. సో సిన్స్ 17 years ఐఎమ్ వర్కింగ్. సో 2017 to some 2019 ఐ వర్క్డ్ యాజ్ లైక్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో నైట్ షిఫ్ట్ చేసినప్పుడు నేను ఎక్కువ ఇంటికి వచ్చేసరికి 1 అవుతుండేది. 1కి నేను లైక్ కాలభైరవ అష్టకం ఇట్లా పెట్టుకుంటూ ఒక 10 minutes అలా ఉండేసి నిద్రపోయేదాన్ని. అయితే అప్పుడు నైట్ షిఫ్ట్ చేసే టైంలో అంటే ఇక్కడ నేను అన్వేషిస్తా ఉండేదాన్ని. లైక్ డ్రీమ్స్ వస్తున్నాయి, జరిగేది తెలుస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికి చెప్పినా కానీ నాకు కరెక్ట్ ఆన్సర్ ఎక్కడా దొరకలేదు. సో ఇది ఎలా ఎలా అని నాలో నేను క్వశ్చన్స్ వేసినప్పుడు గురువు గారు ఎవరంటే మీ గురువు గారు హరి అని వచ్చింది. హరి నాకెవరు తెలుసు అని ఇంకప్పుడు నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక మలేషియా వెళ్ళాను. కంప్లీట్గా వర్క్ ఎన్వైర్న్మెంట్లో నేను ఫుల్ బిజీ అయిపోయాను వర్క్లో. ఆ తర్వాత రీసెంట్గా ఒక మిరాకిల్ ఏంటంటే నేను లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫంక్షన్ ఉంటే గుంటూరు ట్రావెల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు జానకిరామ్ సార్. అక్కడ దత్తపీఠంలో జానకిరామ్ సార్ నన్ను గుంటూరులో డ్రాప్ చేశారు దత్తపీఠం నుంచి. సో డ్రాప్ చేసేటప్పుడు ఈ మధ్య మళ్ళీ ఆ సార్తో కూడా ఇలా షేర్ చేసుకున్నాను. ఇలా జరుగుతుంది అంటే నాకు ఇలా చెప్పారు. ఈ రోజే నాకు గ్రూప్ ఇన్వైట్ పంపించారు ఇది. సో ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. మేడం గారు తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు అవన్నీ. సో నేను ఎప్పుడైతే లైక్ బస్లో ట్రావెల్ చేస్తున్నాను యాక్చువల్లీ హైదరాబాద్ టు గుంటూరు. సో ఎర్లీ మార్నింగ్ లైక్ 4:30 ఇట్స్ లైక్ 5 AM ఐ థింక్ సో. సో అప్పుడు నాకు రమణ మహర్షివి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. లైక్ సోల్ కేమ్ అవుట్ 1 day అలాంటి సో మెనీ ఎక్స్పీరియన్సెస్. సో జస్ట్ నేను 1-2 మాత్రం షేర్ చేసుకుంటున్నా. అది మా అక్కతో షేర్ చేసుకున్నా. సో ఇది రమణ మహర్షికి ఎక్స్పీరియన్స్ అయింది, దాని సోల్ అంటారు. నేను ఎవరిని అని అన్వేషించాలని అప్పుడు చెప్పింది. అగైన్ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్, అగైన్ ఐ ఇగ్నోర్డ్. తర్వాత మెడిటేషన్ చేసే పీపుల్ మాస్టర్స్ వాళ్ళు ఎవరో మా ఇంటి పక్కన వచ్చి వాళ్ళు కూడా చెప్పారు కంటిన్యూస్లీ లైక్ 40 days నువ్వు మెడిటేషన్ చేయి, 41 day యూ కెన్ సే మిరాకిల్ అన్నారు. సో అది కూడా నేను అవాయిడ్ చేశాను డ్యూ టు సమ్ నైట్ షిఫ్ట్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే గుంటూరులో రీసెంట్గా 1 week బ్యాక్ సో ఎర్లీ మార్నింగ్ ఒక డ్రీమ్ లో నాకు ఏదో వచ్చినా ఒక డ్రీమ్ లోనే ఇంటిమేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఆ డ్రీమ్ ఏమైందంటే లైక్ గ్రూప్ సమ్ 3-4 people అక్కడ ఉన్నారు, కొన్ని బుక్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని దాని గురించి అన్వేషించమని అంటున్నారు. సో ఆ బుక్స్ కోసం నేను వెరిఫై చేస్తూ ఉంటే అక్కడ ఎవరో అన్నారు ఆ బుక్స్ స్టాక్ అయిపోయినాయి, బట్ దాని నిర్మాణానికి సంబంధించినటువంటి బుక్స్ మాత్రం ఇవి ఉన్నాయి, ఇవి ప్రొవైడ్ చేయగలం మీకు అని చెప్పేసి సమ్ 3-4 books ఇచ్చారు. అవి ఫాస్ట్ గా నేను ఏదో చదువుతున్నట్టు వెంటనే మెలకు వచ్చింది, ఐ మీన్ బస్. అది జరిగింది. ఎందుకు వచ్చిందో అనుకున్నా. సో నెక్స్ట్ డే నేను దత్తపీఠం వెళ్ళినప్పుడు ఇలా జానకిరామ్ గారు చెప్పడం జరిగింది. సో ఐ ఇంట్రెస్టెడ్లీ జాయిన్ టు దిస్ గ్రూప్ టుడే. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ. సో ఎనీ సజెషన్స్ అండ్ అడ్వైస్ హరి గారు గోయింగ్ ఫార్వర్డ్, హౌ కెన్ ఐ మీన్ ఈ మెడిటేషన్ క్లాస్ సరిపోతుందా లేకపోతే ఇంకేదైనా నేను స్పిరిచువల్ గా ఇది చేయాలా? ఎనీ సజెషన్స్? మెడిటేషన్ చేస్తూ ఉండండి అంతే చాలు. ఓకే, థ్యాంక్ యూ. ఏం జరగాలో జరిగిపోతుంది. యా థ్యాంక్ యూ సో మచ్. టైం 10:30. నమస్కారం సార్.
హరికృష్ణ సార్ గారు చెప్పండి మేడం. ఇంకొకటి చెప్పాలి. నాకు గైడెడ్ మెడిటేషన్‌లో నాకిక్కడ ఒక బ్లాక్ స్పాట్ ఉంటది ఫేస్ మీద. దాన్ని కట్ చేసి లేయర్లుగా కట్ చేసి మొత్తం తీసేసి స్టిచెస్ వేయడం కూడా నాకు క్లియర్‌గా తెలిసింది. లోపలంతా రౌండ్‌గా పెట్టారు. పైన నిలువుగా కట్ చేసింది. నిలువుగా స్టిచెస్ వేశారు. ఆ ప్రాసెస్ చాలా సేపు జరిగింది అదంతా. ఇది నాకు నమస్కారం కొంచెం సార్. గుర్తుంది నాకు మీరు చెప్పింది ఇది. మీకు చెప్పాను నేను. ఓకే. టైం ఉందా? Yeah, మీరు namaskaram కంటిన్యూ. sir. So I want to share my experience. Whenever I watch your videos or whenever I hear your voice, my third eye sensation starts and then energy flow starts, sir. I experience all the time. Like I feel that your voice is like a light language for me. Thank you so much, sir. Thank you. నమస్తే సార్, మాట్లాడొచ్చండి? హలో. మాట్లాడండి. విజయ మేడం, చాలా బాగున్నాయండి మీ ఎక్స్పీరియన్సెస్. సార్, హరి you. సార్, ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. అంటే నాకు 2023లో నాది యాక్చువల్‌గా టాప్ డౌన్ అవేకెనింగ్ అండి. ఇవన్నీ నాకు కుండలిని ఇది అంతా ప్రాసెస్ అంతా జరగట్లేదు. అయితే 2023లో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అంటే హాస్టల్ ట్రావెల్ కాదండి. జస్ట్ ఆ సోల్ వచ్చి నన్ను నేనే పడుకుంటే తెల్లవారుజామున 2, 3 ఆ టైంకి వచ్చి నన్ను చూసుకుంటుందన్నమాట. కొంచెం భయం అనిపించింది. కొన్ని మినిట్స్ అలానే ఉంది. తర్వాత నేను దేవుడి రూమ్‌లోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికెళ్ళి, ఏంటమ్మా ఇది ఇలా నా సోల్ బయటకొచ్చింది. కానీ నాకు బాడీ కావాలి కదా! నేను చాలా సాధించాల్సింది ఉంది కదా ఈ జన్మలో. మా పాప చిన్నది, అది పక్కన పెడితే నాకెక్కువ ఇది లాస్ట్ జన్మ, ఇంతకు మించి వద్దు కదా! నా సోల్ మరి ఇది బయటకొచ్చేసి నేను చనిపోయాను కదా! ఎలా అంటే, నన్ను ఇక్కడి నుంచి సాధన ఇంకా పెంచుతానమ్మా, నన్ను మాత్రం ఒక్కసారి అందులోకి పంపించు అంటే, వెంటనే వచ్చేసిందండి సోల్, మళ్ళీ ఇందులోకొచ్చేసింది. యాస్ట్రల్ బాడీ. వచ్చింది. ఓకే. అయితే వచ్చిన తర్వాత లేచి కూర్చున్నా, అయిపోయింది. 2026 అది 25లో ఒకసారి ఇలా మధ్యాహ్నం 1 గంటకి పడుకున్నప్పుడు నా బాడీ పడుకున్నాను, లేవలేకపోతున్నా. పైనుంచి చూస్తున్నారు ఒక 2 ఫీట్, ఒక 2 అడుగుల దూరంలో ఎవరో చూస్తున్నారు నన్నే. అంటే అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే. బట్ నేను స్లీప్ పారాలిసిస్ అనుకున్నా. స్లీప్ పారాలిసిస్‌లో కూడా లేవలేం కదా అని చాలా ట్రై చేసి కానీ ఇక్కడ నేను చూస్తున్నా, అక్కడ నేను చూస్తున్నా అనుకున్నా. కొంతసేపు, చాలా సేపటి తర్వాత లేచాను. ఏంటి అని చాలా ఆ రోజంతా ఆలోచించాను. సెకండ్ డే సేమ్ అదే టైంకి అలానే పడుకున్నప్పుడు జరిగిందండి. జరిగితే అప్పుడు అర్థమైంది, నువ్వు నా సోల్‌వి, పైనుంచి చూస్తున్నావు అని అర్థమవుతుంది. నాకు అంతకు మించి అయితే అర్థం కావట్లేదు. నేనైతే ఇక్కడి నుంచి లేవలేకపోతున్నాను. నువ్వొస్తే నేను లేవగలుగుతానంటే టక్కుమని వచ్చింది. మళ్ళీ లేచాను. మళ్ళీ థర్డ్ డే సేమ్ మధ్యాహ్నం అలానే పడుకుంటే సేమ్ అలానే తను అలానే చూస్తాను నా వైపు. అక్కడ నేనే, ఈ బాడీ నేనే. అది మళ్ళీ నువ్వెందుకిలా చూస్తున్నావు? నేను లేవలేకపోతున్నా గదా! నువ్వు నేను ఒకటే కదా! మరి నువ్వు నన్ను నుంచి విడివడి పైనుంచి చూస్తున్నావు, లేకపోతే నేను లేవలేకపోతున్నా అంటే, తను మళ్ళీ టక్కుమని వచ్చింది, లేచాను. అంటే అది ఎవరు, ఇదెవరు అబ్జర్వర్ అంటారా సార్? నాకు అర్థం కాలేదప్పుడు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అది. ఓకే సార్. యాక్చువల్‌గా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ స్మూత్‌గా జరగాలంటే ఫస్ట్ భయం పోవాలి. ఓకే. ఓకే సార్. అక్కడి వరకు వచ్చి ఆగిందండి. మళ్ళీ అప్పటి నుంచి రాలేదు అటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే. అంటే అది మీరేం చచ్చిపోరు. అబ్జర్వరా? బయటికెళ్ళి చూడొచ్చు. బాగా చూసి మళ్ళీ లోపలికి రావచ్చు. అంటే నాకు ఏమీ బయటికెళ్ళినట్టు, ఏమైనా ప్లేసెస్ చూసినట్టు గానీ, ఎవరు కనిపించినట్టు గానీ తెలియట్లేదు సార్. అంటే తర్వాత ఎక్స్‌పీరియన్స్‌లో థర్డ్ ఐ ఓపెన్ అయినట్టు ధ్యానంలో అయితే తెలిసింది. అంటే మెడిటేషన్ కూడా చాలా తక్కువండి. నేను మామూలుగా వేళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. తక్కువ. ఎప్పుడో కూర్చుంటే పొడవుగా ఒక కన్ను ఉంది. అది జస్ట్ రెప్ప ఇలా సేమ్ మన కన్ను ఎలా ఉంటుందో కనుబొమ్మలు అదంతా కూడా అదలా పొడవుగా ఉన్నది. ఇలా ఓపెన్ అయింది. అందులో కొంతమంది మనుషులు కనిపించారు. వెంటనే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ అయింది. అందులో చిన్న టన్నెల్ లాగా నేను వెళ్ళాను. అక్కడ పెద్ద లైట్ ఉంది. ఆ పెద్ద వెలుగు ప్రకాశం మీకొకటి చెప్పేనా? కనిపించింది. చెప్పండి సార్. ఫస్ట్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. స్పిరిచువల్ మళ్ళీ ఎక్స్‌పీరియన్సెస్ జ్ఞానం ఇస్తాయి అని తెలుసుకోండి. ఓకే సార్. భయం తీసి పడేయండి ఆ చెత్తబుట్టలో. ఓకే సార్. ఓకే. ఇంకొకటి మనకి ఏమీ కాదు. మళ్ళీ తిరిగి వస్తాం. ఓకే సార్. అది మనకన్నా ఇంటెలిజెంట్. ఈ ఫియర్ వల్ల చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఆగిపోతాయి.
ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నా సడన్ గా నేను చనిపోయాను అని భయం వేసినా టక్కన వచ్చేస్తుంది అది. అదే ఫస్ట్ టైం అలానే వచ్చేసింది సార్. అవునవును. ఓకే, అంటే డోంట్ డూ. ఇలా నిద్రపోతున్నప్పుడు పైనుంచి చూసేది ఎవరంటారు సార్? అది సోల్ అనే అనుకోవచ్చు మనమే, అంటారా మనకి? సోల్ కాదు, మన ఆస్ట్రల్ బాడీ. ఓకే సార్. ఓకే. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ టుగెదర్ కాల్డ్ సోల్, అంతేగాని సోల్ అనేది ఎవ్రీథింగ్. ఓకే, సార్ నాకు ఆస్ట్రల్ 2 బాడీ క్వెషన్స్ సూక్ష్మ రూపం. 2 క్వెషన్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కాదు, క్లాస్ ఎవరిది? విజయ మేడంది. ఆ! అదే హాయ్ విద్య గారు. 2 క్వెషన్స్ ఉన్నాయి నాకు. ఆహ్, మీ వీడియో కనిపించలేదు. ఇప్పుడు కొంతమందికి కుండలిని అవేకెనింగ్‌లో ఆహ్, మీరు చెప్పినట్టు ఇట్లా పద్మం కనిపించింది ఇవి అని చెప్తారు గదా! ఇంకొంతమందికేమో అసలు అవేం కనిపించవు సౌండ్స్ వస్తాయి అని చెప్తారు. ఇంకొంతమందేమో మాకసలు అలా గూడా ఉండదు. యాస్ట్రల్‌లోనే అవేకెనింగ్ అయిపోయిద్ది అంటారు. ఎందుకలా డిఫరెన్స్? ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతది. అందరికి సేమ్ జరగాలని ఏం లేదు గదా! అంటే ఇప్పుడు చాలా మందికి ముద్రలు అవి ఇవి వస్తాయి. పాడుతారు, డాన్స్ నాకు ఆ ముద్రలు జరగలే నాకు. ఓన్లీ నాకు ఇది జలంధర బంధనం ఒకటి జరిగింది. మిగతా అంతా ప్రాసెస్ శ్రీచక్ర ఫార్మేషన్ ఎక్కువ అదే జరిగింది నాకు జరగడం మొత్తం. డిఫరెంట్ ఉంటది. ఇంకో క్వెషన్ వచ్చి మీరిప్పుడు చెప్పారు గదా! ఐ డోంట్ నో ఐ కెన్ ఆస్క్ దిస్ క్వెషన్ బట్ మీరు చాలా సేఫ్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. అందుకే అడుగుతున్నాను. మీరు ఎవరినైనా చూడొచ్చు అని చెప్పారు గదా! ఓకే. అక్కడ ప్రైవసీ కన్సర్న్ గూడా ఉంది గదా! అట్లా గాదు. క్లియర్ పిక్చర్ గాదు నేను జెప్పేది. ఇట్లా క్లియర్‌గా కనిపించదు. ఇట్లా పడుకున్నారనుకో ఇట్లా స్కెచ్ లాగా వచ్చేస్తది. బెడ్ చూపిస్తది. ఇట్లా పడుకున్నారని. ఒకవేళ డెస్క్ మీద వర్క్ చేసుకుంటున్నారనుకో ఇట్లా ల్యాప్‌టాప్ ఇట్లా చైర్‌లో కూర్చున్న ఫీలింగ్. సోఫాలో కిచెన్‌లో నిల్చుంటే ఉన్నట్టు అట్లా తెలుస్తది. అట్లా బావుంది బిడ్డ. నాకు అదే భయమేసింది. ఎవరైనా రావచ్చు గదా! నిన్నెవరు చూడట్లే. ఓకే. విజయమ్మ గారు. గోయింగ్ బ్యాక్ టు దట్ ఫస్ట్ క్వెషన్ సార్ అది ఆ డిఫరెన్స్ వాళ్ళు ఇప్పుడు స్టార్ లేదు. సీడ్స్‌కి ఒకలాగా జరుగుతది ఇప్పుడు అట్లా ఉంటదా? వాటిల్లో వేరే ఉన్నాయి. స్టార్ సీడ్స్, లైట్ లాంగ్వేజెస్ వాళ్ళ అవేకెనింగ్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. ఈ దేవతా శక్తులు యాక్టివేట్ అయ్యే వాళ్ళది ఒక రకంగా ఉంది. 2 ప్రాసెస్‌లు మెజారిటీగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి మ్యూజిక్ వినిపించే వాళ్ళు ఏం కేటగరీ? అది దశమహానాదాలు, నాదాసు అందరికీ ఉంటాయి లోపల. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు హియర్. ఓకే. అసలు ఆ సౌండ్స్ ఉన్నాయి. మీరు మనం సైలెంట్ అయినప్పుడు వినిపిస్తాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే. తర్వాత అంటే పాత జన్మల్లో అయిపోయిన వాళ్ళకి అంత కష్టం ఉండదు. ఇప్పుడు నాకైతే మహా అంటే 1-2 డేస్ అంతే జరిగింది. అది నేను అనుకునేవాడిని చిన్నతనం కదా! ఓకే, నాకేం జరగట్లేదు అని నేను ఫీల్ అయ్యేవాడిని. నేను ఇంకోటి విన్నాను సార్ కుండలిని ఫేజెస్ వైస్ జరుగుతది. అట్లా కాదు. ఈ జన్మలోనే 1 స్టెప్ 2 అట్లేం జరగదు. పాస్ట్‌లో ఎక్కడైతే ఆపేస్తామో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతది. ఫేజెస్ వైస్ ఏం జరగదు అయితే. లేదు. ఏ ఫేజ్‌లో ఏ ఫేజ్‌లో నువ్వు యోగ భ్రష్ట అయ్యావో నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు కృష్ణుడు అంటాడు యోగ భ్రష్టత్వం అంటారు దాన్ని. కంప్లీట్‌గా కాకపోతే యోగ భ్రష్టత్వం అంటారు. నీకు ఇంతకు ముందు జన్మలో ఎక్కడ ఆగిందో నీకెలా తెలుసు? అలా అని కాదు. ఇప్పుడు ఆ జన్మలోది ఇక్కడ పిక్ అవుతది. ఇప్పుడు నాకు పిక్ అవుతది. ఒకసారి ఇట్లా మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదవాలని లేదు స్పిరిచువాలిటీలో. సో, అట్లా సరే అనట్లేదు. ఇప్పుడు నాకు ఒకసారి 20 ఇయర్స్‌కి ఒకసారి జరిగితే మళ్ళీ కుండలిని 30 ఇయర్స్‌కి ఒకసారి కూడా మళ్ళీ ఆ ప్రాసెస్ అట్లా అయి ఉంటదా? కాదమ్మా. అలా కాదు. ఓకే. ఇన్ లైఫ్ టైమ్స్‌లో ఎక్కడ ఆగిందో అక్కడి విజయ నుంచి మేడం. మొదలవుతుంది అంతే. విజయ మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ మీరు ఈవినింగ్. చక్రాస్ ఆ స్టోన్స్ అవన్నీ కనిపించే అమ్మవారివి
ఆ నాట్స్ కూడా కనిపించాయి అన్నారు కదా, వాటి గురించి మళ్ళీ మాకు ఎనాలిసిస్ ఏమి ఇవ్వలేదు. అంటే అది మీకు ఏమైనా అర్థమైందా, అందులో ఇంకేమైనా అంతరార్థం? అంటే నేను కూడా ఒక మణిద్వీపానికి చేరినట్టుగా మీరు ఒక మణి అంటే ఒక సిద్ధి మీరు పొందినట్టు అనిపిస్తోందా, లేకపోతే ఇంకా ప్రాసెస్ ఉంది ఇక్కడ ఆగిపోతున్నానని మీకు అనిపిస్తోందా? అంటే నాకు పెద్దగా నేను ఎప్పుడు లలిత సహస్రనామాలు చదివింది కూడా లేదు. నేను ఏ పూజలు ఓకే. కానీ అవన్నిటికి కూడా డీటెయిలింగ్ తెలియదు నాకు. నేను ఆ శ్రీచక్ర ఎట్లా ఓకే. ఈ మధ్యనే చూసాను. అంటే మామూలుగా గుళ్ళల్లో చూస్తాము ఇట్లా ఉంటది శ్రీచక్రం అది అని గాని క్లియర్ గా ఈ మధ్య చూస్తున్నా నేను గాని అవన్నీ అబ్జర్వ్ చేయడము. నాకు అంతకు మించి ఏం తెలియదు. బాడీలో అది నేను అనుకోలేదు. అమ్మవార్లు అట్లా కనిపించడము బాడీలో, నా బాడీ మీదనే అన్ని తెలుస్తాయి అన్నమాట. ఓకే మేడం. అంటే మీరు ఇది చేస్తున్నప్పుడు లేదా ఇలా చూస్తున్నప్పుడు ఇది కాకుండా ఇంకా స్టేట్ ఉంది ముందుకు వెళ్ళాలని అనిపిస్తోందా? ఇది ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాను నేను అనిపిస్తుందా? అసలు ఏమీ లేకుండా అలా వదిలేస్తున్నారా? నేను ఈ ప్రాసెస్ మొత్తంలో నేను స్టార్ట్ చేయాలనిపించింది మెడిటేషన్ స్టార్ట్ చేసినా కానీ ఏ అనలైజ్ చేయలే నేను. ఓకే. ఎప్పుడు ఓకే. నాకు ఇది జరగాలి అది జరగాలి ఏం లేదు కానీ ఏదైనా విన్నప్పుడు అనిపించేది అరే ఇది ఇట్లా జరుగుతుందా అని అనుకునేదాన్ని. కానీ నేను ఎక్స్పీరియన్స్ అవుతాని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని కానీ నేను ఎప్పుడు అనుకోలే. నేను మామూలుగా పోయేదాన్ని అంతే. కూర్చోవాలనిపించినప్పుడు కూర్చున్నా మెడిటేషన్ లో. ఓకే మేడం. మేడం ఈ ప్రాసెస్ లో అంటే మీకు ఇలా జరుగుతున్నప్పుడు ఆకలి తక్కువ కానియడం, ఫుడ్ తక్కువ తీసుకోవాలనిపించడం ఇలా అనిపిస్తుందా? లేకపోతే నార్మల్ గా అంతకుముందు ఎలా చేస్తున్నారో భోజనం ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారా? నేను చాలా ఏళ్ల నుంచే నార్మల్ గానే మిల్లెట్ డైట్ తీసుకుంటా. 2 టైమ్సే ఫుడ్ తీసుకుంటా. విన్నాను మేడం. ముందు నుంచి అట్లాగే అలవాటు నాకు చాలా రోజుల నుంచి. కరోనాకు ముందు నుంచే ఇట్లా తీసుకునేవాళ్ళం. అది అలవాటు ఎప్పటి నుంచో. అది ఇంకా పెద్దగా ఫుడ్ ఎక్కువ తినాలి అది ఏం తెలియట్లేదు. నేను నార్మల్గా ఎప్పటికీ ఉన్నట్టే అదే డైట్ చేస్తున్నా. హాయ్ మ్యామ్. హాయ్. యాక్చువల్‌గా నా డౌట్ కూడా అదే. హేమమాలతి గారు ఇప్పుడు అడిగారు కదా! ఓకే. మీరు ఈ యాక్టివేషన్‌కి ముందర ఏమైనా లైక్ చక్రాస్ గురించి బుక్స్ చదవడం కానీ లేదా పరమహంస అలాంటివి? అది చదివిన బుక్కు. అది చాలా బాగా అనిపించింది నాకు. బాగా నచ్చింది నాకు. ఓకే. పరమహంస బుక్ చదివిన ఇంకా ఇంక అంతే అనుకుంటా. ఇంకా పెద్ద మామూలుగా గురు చరిత్ర అట్లా చదివిన. ముందు నుంచి కూడా పూజలు అవి పెద్ద ఏం లేదు. నాకు మనస్ఫూర్తిగా కూర్చోవాలన్నప్పుడు కూర్చొని దీపం పెట్టుకునేదాన్ని. ఒకవేళ కుదరకపోతే ఏదో జరిగిపోతదనే ఫీలింగ్స్ కూడా నాకు ముందు నుంచి లేవు. అట్లాంటి మూఢనమ్మకాలు అవన్నీ లేవు ముందు నుంచి. నాకు నమస్తే. మనస్ఫూర్తిగా చేయాలనుకున్నప్పుడు చేస్తాను. హలో. డ్రీమ్స్ మనకి గుర్తుండడానికి రీజన్ డ్రీమ్స్ లో మనం అబ్జర్వర్ గా ఉంటామా? డ్రీమ్స్ గుర్తున్ అవి కొన్ని కొన్ని తెలుస్తాయి. డ్రీమ్స్ బాగా గుర్తుంటాయి. కొన్నేమో గుర్తుండవు. నాకు గుర్తుండడానికి రీజన్ ఆ డ్రీమ్ లో మనం అబ్జర్వర్ గా ఉండడం వలన గుర్తుంటాయా? అంటే అబ్జర్వర్ స్టేట్ ని మనం అక్కడ అచీవ్ చేస్తున్నామా అన్నది నా క్వశ్చన్. తెలీదు నాకు. హరి సార్ చెప్పాలి దాని గురించి. నాకైతే కొన్ని క్లియర్‌గా గుర్తుంటాయి. అంటే కొన్ని అయితే అబ్జర్వర్‌గా కూడా చూస్తుంటాం మనం పక్కన నిల్చొని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి డ్రీమ్స్ గుర్తుంటాయి. సో ఆ స్టేట్ లో మనం అబ్జర్వరా? నాకు లేకపోతే వచ్చేవి కానీ అన్నీ గుర్తుండేవి కాదు. కొన్నే గుర్తుండేవి. అది కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి గుర్తుండేవి. కొన్ని కొన్ని చాలా అండ్ డ్రీమ్స్ కూడా మనం లైట్ స్లీప్ లో ఉన్నప్పుడే మోస్ట్లీ రావడమో, లైట్ స్లీప్ లో ఉన్నప్పుడు వస్తేనే గుర్తుంటాయో అది నాకు తెలీదు. ఓకే. ఓకే. నాకైతే తెల్లవారుజామున వచ్చేవి కొన్ని గుర్తుండేవి కానీ ఎక్కువ మటుకు ఏం గుర్తుండేవి కాదు డ్రీమ్స్. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి.
మీరు కాదర్వాలి అని చెప్పారు కదండి, నేను కూడా అది ఫాలో అవుతాను మేడం. కరోనా ముందు నుంచే అలా చేస్తాను. అది మిల్లెట్ ఫుడ్ అన్నమాట. వాయిస్ క్లియర్ లేదండి. మిల్లెట్ ఫుడ్డే మేడం. మీరు కాదర్వాలి సార్ గురించి చెప్పారు ఆ, కదా, అది ఫాలో ఆ, అవుతాను. ఉమ్. అయితే నాకు మీరు కడతాల్లో వచ్చారా మేడం? అంటే మిమ్మల్ని అక్కడ చూసినట్టు నాకు అనిపిస్తుంది. కడతాలకు 2 times వచ్చినండి నేను. పౌర్ణమికి పౌర్ణమికి అట్లా వెళ్తుంటాము. మిమ్మల్ని అక్కడ నాకు ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది. 2 సార్లు వచ్చాను నేను. మామూలుగా నాకు కుండలిని అవేకనింగ్ కన్నా ముందు జరిగిన 2 పౌర్ణములకు వచ్చాను. ఫిబ్రవరి, జనవరి అనుకుంటా. ఆ 2 పౌర్ణములకు వచ్చాను. ఫస్ట్ టైం అప్పుడే రావడం. అవును మేడం. అదే ఆ టైంలోనే మేము వెళ్ళాము. డిసెంబర్ తర్వాత మనకు అక్కడ జరుగుతాయి కదా 10 days ధ్యాన మహాయజ్ఞం. నెక్స్ట్ మంత్ అప్పుడే వెళ్ళాము మేము కూడా. ఓకే. అప్పుడు రాలే నేను డిసెంబర్‌లో. జనవరిలో వచ్చినట్టున్నా. ఫిబ్రవరి అవును అదే టైం. ఆ టైంలో వచ్చాను. అక్కడ చేసుకోవాలనిపించింది పౌర్ణమికి. అందుకే వచ్చానన్నమాట 2 సార్లు. ఓకే. విజయ మేడం గారు. చెప్పండి. నా పేరు విజయనే. సేమ్ మీరు చెప్పినట్టుగానే మా పాపకు ఐవీఎఫ్ అయింది మేడం. సేమ్ వాళ్ళ ఇంటికంటేనేమో నిద్ర పట్టదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటది. మమ్మీ నీ దగ్గరకొస్తాను అంటది. వచ్చినప్పుడు ఆమె రూమ్‌లో పండుకుంటే యాక్టివ్ ఉండదు మేడం. ఇది నా రూమ్‌లో పండుకుంటే యాక్టివ్‌గా ఉంటా అంటది మా మమ్మీ. సేమ్ అంటే నా రూమ్‌లో పండుకుంటే దానికి యాక్టివ్ ఉంటదని ఎలా నాకైతే మీరు అన్నట్టుగా నాకైతే తెలవదు. ఇలా పాస్ అయితుంది. మనకి ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది అన్న సంగతి నాకైతే ఐడియా లేదు. నాకు తెలియదు గిట్ట. నేను 4 ఇయర్స్ నుంచి చేస్తాను మెడిటేషను. ఓకే. కానీ పాప నా రూమ్‌లో పండుకుంటే యాక్టివ్‌గా ఉంటదన్నది ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను తెలుసుకుంటున్నాను. మీరు ఎనర్జీ పాస్ అవుతది అన్నారు గదా! అవుతది. నాకిప్పుడు అనిపిస్తుంది మీరు అన్నమాట. మా పాప మమ్మీ నీ దగ్గర పండుకుంటే యాక్టివ్ ఉంటది. నీ రూమ్‌లోకొస్తే చాలా యాక్టివ్ ఉంటది. నా బాడీ గిట్ట హెల్తీగా ఉంటది చెప్పింది. అంటే ఈరోజు ఆల్రెడీ హాస్పిటల్‌లో ఉంది. ఆమె ఐవీఎఫ్ చేపించినాం 4 మంత్స్. ఈరోజు స్టిచెస్ ఉన్నాయి. హాస్పిటల్‌కెళ్ళింది. మళ్ళీ చెప్తా మమ్మీ నువ్వు ధ్యానం చేసి నాకు ఎనర్జీ పాస్ చేయి మమ్మీ అక్కడి నుంచే చెప్తుంది నాకు. అంటే నాకైతే తెలియదు. నేనంటాను మమ్మీ అంటే నాకైతే అంత ఐడియా లేదు. మీకు తెలియకుండా ఆమెకు వస్తున్నట్టుంది ఫీలింగ్ మరి. అంటది మమ్మీ. నాకైతే తెలదు మేడం నాకైతే. ఎందుకంటే నాకు పాస్ అయితుంది అన్నట్టుగా నాకు ఐడియా లేదు. నాకు కనిపించట్లేదు. మీకేమో కనిపిస్తుంది. నాకేం కనిపించదు. అవును. అవును. ఫీల్ అవుతాం. కనిపించగానే ఫీలింగ్ వస్తే ఎనర్జీ హార్ట్ నుంచి ఎనర్జీ పాస్ అవుతున్నట్టు. నాకైతే కనిపించదు. మొన్న ఒకసారి ఇట్లే గానగాపూర్ పోయేసి వచ్చినాక రాత్రి 11:30 అయింది. రాగానే మా అన్నయ్య కొడుకొచ్చి హగ్ చేసుకున్నాడు. వాడు రాత్రంతా నిద్రపోకుండా దిగంబర దిగంబర అని ఇట్లా నా నుంచి ఎనర్జీ పాస్ అయిందంట. వాడు వాని బిడ్డ ఇద్దరు కలిసి రాత్రంతా ఒకటే దిగంబర దిగంబర అంటుండ్రంట నైట్ అంతా. అది ఏంటో అత్తమా బాగా ఎనర్జీ పాస్ అయినట్టుగా నాకు ఫీల్ అంటే వాడు ధ్యానం చేస్తాడనమాట. మీ నుంచి ఏదో ఎనర్జీ పాస్ అయినట్టుగా నేను మమ్మీ వండుకోలేదు చిన్నది అని ఫోన్ చేసిండు వాడు. అంటే నాకైతే మరి ఏమోరా నాకు అనిపించలేదు. నాకు నా నుంచి ఎనర్జీ పాస్ అవుతుందైతే నాకైతే తెలుస్తలేదు. ఒకసారి నేను ఇట్లాగే హరి సార్ దగ్గర మాట్లాడిననమాట. మాట్లాడితే ఇట్లే అయితుంటది మీరైతే ధ్యానం చేయండి అని అన్నాడు సారు. అంటే ఇంకెక్కువ ఏం మాట్లాడలేదు సారు ఒక రోజు. ఏం అనలైజ్ చేసుకోని అవసరం లేదు. మనము ఏది ఆలోచించకుండా సైలెంట్ గా కూర్చుంటే ఆ జరిగే ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. అనలైజ్ చేసుకోకూడదు. వాళ్ళకి ఇది జరిగింది మనకి ఇది జరగలేదేంటి అది ఇది. ఊరికే విని ఎంజాయ్ చేయాలి అంతే. కూర్చోవాలి మనకు జరిగేది జరుగుతుంది. వాయిస్ వినిపించట్లేదు. హాయ్ నమస్తే విజయ మేడం. నా పేరు ఉమాదేవి. న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. అద్భుతంగా ఉంది మేడం. మీరు ఇక్కడ వర్జీనియాలో ఉందని చెప్పారు కదా పాప దగ్గర. అవునవును. చాలా అద్భుతంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్. నాకు ఏంటంటే మీకు ఇక్కడ సర్జరీ చేశారని చెప్పారు కదా, ఇప్పుడు స్టిల్ ఇంకా కొంచెం మచ్చగా ఉందా మేడం అక్కడ చెంప మొహం మీద? కానీ ఈ మధ్య లాస్ట్ వీక్ జరిగినట్టుంది నాకు. ఓకే. తర్వాత కూడా లైట్ మెడిటేషన్ లో లైట్ పెట్టినట్టు వస్తుంది. అక్కడంతా బాగా బ్రైట్ లైట్ ఫోకస్ చేసినట్టు వస్తుంది.
సర్జరీ అయితే చాలా క్లియర్‌గా ఇట్లా లేయర్లు కట్ చేయడము, తీసేయడము. లేయర్లు స్కిన్ చాలా లేయర్లు ఉంటదంటారు గదా! హ్మ్. మళ్ళీ అన్ని స్టిచెస్ వేయడము, పైనుంచి గూడా స్టిచెస్ వేయడం మళ్ళీ. ఓకే. ఇంకా అంటే ఇంకా బ్లాక్‌గా ఉండేదేమో ఇంతకు ముందు కదా మేడం. ఇప్పుడు లైట్‌గా ఉంది. అలాగే ఉంది. మరి హ్మ్. ఫ్యూచర్‌లో చూడాలి. ఓకే. లైట్ ఓకే. జరుగుతుంటది మధ్యలో. ఓకే. ఆహ్, హ్మ్. ఆ చేసిన హ్మ్. రోజు మాత్రం తెలిసింది బాగా నాకు ఇక్కడంతా ఏదో జరిగింది అన్నట్టు. పెయిన్ అట్లుంటుందా? పెయిన్ ఏం లేదు. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎప్పుడు ఏ పెయిను లేదు నాకు. కంప్లీట్‌గా. ఓకే. యాహ్! చాలా అద్భుతం మేడం. నేను ఎక్కడ ఇన్‌స్పైర్ అయినా అంటే మీరు కాదర్వాలి డైట్ అన్నారు గదా! నేను గూడా కాదర్వాలి డైట్ ఫుల్ ఫాలో అయితాను. అవును. స్టిల్ గూడా నేను అంతే మిల్లెట్సే తింటాను. చాలా అద్భుతంగా ఉంది మేడం. నాకంటే నేను క్యాన్సర్ సర్వైవర్. నేను ఓకే. డైట్ చేసిన కాడ నుంచి నాకు మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది కోలన్ క్యాన్సర్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ డైట్ వల్ల. కాదర్వాలి చెప్తారు గదా! ఏ జబ్బయినా గాని హీల్ అవుతుంది అని. అవును. నేను బాగా నమ్ముతాను ఆయన డైట్. ఆ! బాగా ఫాలో నమ్మాలి. చేస్తేనే ఏదైనా అయితది. యాహ్! థాంక్ యూ మేడం. అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ సో మచ్. ట్రస్ట్ చేసి ముందుకెళ్తేనే అది వర్కౌట్ అవుతది. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంత టైం వరకు కూర్చొని ఓకే. అందరికీ యాహ్! హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ మా. సో మాస్టర్స్ మేడంకి గ్రాటిట్యూడ్ చెప్తాము. అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. Thank you so much, Thank you madam. మేడం. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. madam. Thank you. Thank you Thank you, మేడం. madam. Thank you. Thank Thank you, madam. you. Thank you, Vijay garu. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you very much, madam. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం. Thank you, Vijay garu. Thank you, and థ్యాంక్ యూ. thank you very much. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. Thank you. Thank you so much, madam. అందరికీ శుభరాత్రి మేడం. Thank you, madam. Thank you so much, ma'am. Vijaya ma'am. Thank you. Yes. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో వర్క్ చేస్తారు మీరు ఈ గ్రూప్‌లో. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్స్. మచ్.